సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. సమోసే అలానే ఎచ్చిలోడు ఉన్నారు. సమోసా అనేది ఎందుకు వచ్చింది ఫస్ట్? సమోసే గూగుల్ కొట్టినా వస్తుంది సార్కాస్టిక్ సైజ్ స్ట్రీట్ అని. మాది కూడా మా సెంటర్ సమోసా సెంటర్, ఇద్దరు సమోసా సెంటర్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? కామెడీ చేయకండి. నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగా, ఎక్కడ ఫ్రెండ్స్ అయ్యారు మీరిద్దరు అని. ఒక కథ అల్లారు క్రికెట్ గ్రౌండ్ లో అని. రియల్ స్టోరీ. ఇందాక ఒక స్టోరీ చెప్పారు, అది కాదా? అది పోయిందా? అది క్రికెట్ తర్వాత క్రికెట్ తర్వాత కొంచెం రిచ్ అయ్యాం కదా అమ్మి. ఇవన్నీ సింపుల్, ఎన్నో ఉంటది అలాగే ఉంటది, ముందు ఉంటది నీకు. నైట్ సూర్యుడు ఎక్కడికి వెళ్తాడు? అమెరికా. అమెరికాకి వెళ్తాడు. నిజంగా తినండి. మండుతున్నట్టుంది. అరే నాలుగు మీద ఉందని. ఒక రోజు మొత్తంలో మీరు ఏం చేస్తారు? చదువుకుంటా. చదవడు. సాయి గారు ఒక ప్రమోషన్ కి ఎంత తీసుకుంటారు? నేను లైవ్ లో చెప్తాను. 116 తమలపాకు ఒక్క. జాకెట్ జాకెట్ ఒక టంగ్ ట్విస్టర్ చెప్తా. మాకు అసలు నోట్ దొరకదు, సత్యమైన. కచ్చా పాపడ్ పక్కా పాపడ్. నీకే నోట్ దొరకట్లా, మళ్ళీ టైం పెడతాడన్నా. కచ్చా పాపడ్ పక్కా పాపడ్ 5 times అంతే ఫాస్ట్ గా చెప్పాలి. ముందు అది కొరుక్కోండి నోట్లో. మీరు కోరిక చెప్పండి. చెప్పండి. నేను ఐఎమ్ ది హోస్ట్. గోస్టా కొరకండి. కచ్చా పాపడ్ పాపడ్. బీన్స్ తెచ్చినట్టున్నారు, మిరపకాయని. బీన్స్ ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎటు చూసి ఏది తిరిగి ప్రమోషనే ఉంటున్నాయి ఈ మధ్య వీడియోస్ లో. అంటే వర్త్ అయినా కంపేర్ చేసుకోండి. మీ ఛానల్ పోయింది ఒకసారి. ఎందుకు అంత ఇబ్బంది పడి బాధపడి ఏడ్చి? మీకు చెప్పాను నేను ఆ వీడియోలో. మామూలుగా అయితే ఇంటర్వ్యూకి నేను మంచి ఇంట్రడక్షన్లు ఇస్తా, కానీ వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే నాకు ఇదిగో నన్ను నవ్విస్తున్నారు ఆల్రెడీ. వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే ఇంట్రడక్షన్ కాదు, ఎచ్చలోడు సమోసే కలిసి వస్తే ఎలా ఉంటుంది అనేది నేను ఇంత చిన్నగా ఎందుకు చెప్తున్నానంటే, దీనికి ముందే వాళ్ళు అమరేంద్ర బాహుబలి రేంజ్లో ఎలివేషన్ ఇస్తానని ఫిక్స్ అయిపోయారనమాట. అందుకే ఇవ్వకుండా సైలెంట్గా చెప్పాలని డిసైడ్ అయ్యా. కానీ వాళ్ళ కామెడీ చూసిన వాళ్ళు జస్ట్ వీడియో చూడంగానే లైక్ కొట్టాలనిపించే వ్యక్తులు ఉన్నారు అంటే మొత్తం యూట్యూబ్ ఛానల్లోనే వాళ్ళిద్దరు మాత్రమే అనమాట. ఉంటది అలాగే ఉంటది, ముందు ఉంటది నీకు. సర్కాస్టిక్ సాయి అలానే బనీ బాయ్. అంటే సమోసే అలానే ఎచ్చిలోడు ఉన్నారు ఫ్రమ్ నెల్లూరు. నేను కూడా ఒక నెల్లూరు అమ్మాయిని. ఈరోజు నార్మల్ ఇంటర్వ్యూ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆడుకుందాం, ఓకేనా? ఆడుకుందాం అంటే మళ్ళీ ఇది దీనికి కూడా ఇది వేస్తారు. సో మాట్లాడదాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హాయ్. హాయ్. మామూలు యాక్షన్ కాదు, ఇప్పటిదాకా ఇన్ని మాట్లాడారు, నా తల తిన్నారు గైస్, నిజంగా చెప్తున్నా. కామెడీ చెప్తారా? ఇట్స్ కామెడీ. కామెడీ అన్నారు నేను అలా కామెడీ అన్నా. కేఏ వచ్చింది, సిఓ. హాయ్ బన్నీ. హాయ్. మాటే రావట్లేదు. హాయ్. కాదు, ఇదిగో మేము సమోసాలు తెప్పించాం. థ్యాంక్స్ అక్క. ఎందుకు సమోసాలు అంత ఫేమస్? అంతే, అది బ్రాండ్ అక్క సమోసా. ఇట్స్ లైక్ దాంతో కొంచెం గుర్తింపు వచ్చింది కాబట్టి దాంతో కంటిన్యూ. జనరల్గా ఎక్కడికైనా వెళ్తే, కెఫేకి ఎక్కడికైనా వెళ్తే ఏంటంటే సమోసాలు ఉన్నాయి అడుగుతాడు, వాళ్ళు చల్లగా అయిపోయి బాగాలే ఉదయం అంటే పర్లేదు ఇచ్చే అంటాడు. అది పాచిపోయినా సరే ఖచ్చితంగా దాన్ని కొనుక్కొని తినే ఆవుకో దేనికో దానికి పెట్టి వెళ్తాడు. సీరియస్లీ? అవును, సెంటిమెంట్ అక్క. ప్రతిరోజు పొద్దున్న తిన్నా సమోసా కనిపించి ప్రతి దగ్గర తింటా. సమోసా కనిపిస్తే తింటారు. సరే, తనంటే సమోసాలు వీడియోలో పెట్టుకున్నారు కాబట్టి ఓకే. ఎచ్చులోడు అని పేరు ఎందుకు వచ్చింది మీకు? ఈ వీడియోలో నేను ఎచ్చులు పడతాను కాబట్టి. ఎచ్చులు అంటే అది మా నెల్లూరు భాష.
అంటే అందరు దాన్ని ఎక్కిరిస్తారు కానీ హెచ్చులు అంటే ఎట్లా చెప్పాలి మీకు, ఓవర్ యాక్షన్, షో ఆఫ్. మీరు చేస్తారంట నేను చెయ్యను, అందరూ అట్లా అంటారు. చేయకపోయినా అట్లా అంటారు అంతేనా? కాదు, తిరుమలకి మనం ఎప్పుడైనా కుదిరితే సంవత్సరానికి ఒకసారో, ఇంకా బాగా కుదిరితే 6 నెలలకు ఒకసారో వెళ్ళేసి వస్తుంటాం. మనం నెల్లూరులో తక్కువ, తిరుమలలో ఎక్కువ ఉన్నట్టుంటున్నారు మీరిద్దరు. అంటే అంతే అక్క, ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు వెళ్ళిపోతాం నేరుగా. ఇష్టం అంతే, చాలా ఇష్టం, వెళ్ళడం ఇష్టం. అక్కడికి వెళ్తే ఎట్లా చెప్పాలి, కొంతమందికి కొన్ని ఉంటాయి అనమాట. ఈవినింగ్ అయితే పార్క్కి వెళ్ళాలని, లేకపోతే స్టేడియంకి వెళ్ళాలని, అట్లా మాకు అట్లా ఆయన చూడాలనిపిస్తుంది. ఎవరు ఫేమస్ అయితే వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. మీరు ఉంటారు, ఆయన ఫేమస్ కాబట్టి వెళ్తున్నారు. మీరు ఉన్నారు కదా, ఫర్ సపోజ్ ఎవరైనా సడన్ కనిపించారు యూట్యూబ్ లో, తీసుకొచ్చేయాలని ఉంటుంది మీకు, అవును. ఇంటర్వ్యూ చేయాలి. మాకు అంతే, ఆయన చూడాలనిపిస్తూ ఉంటుంది. ఆయన మామూలుగా అందరూ దేవుడు, స్వామి, వెంకయ్య, వెంకన్న, మనం డాడీ, వెంకి డాడీ. కాదు, ఎందుకు ఇద్దరు ఇంత బాగా నటిస్తున్నారు ఇందాక నుంచి? యాక్టర్లు ఉన్నారు. యాక్టర్లా? ఏ సినిమాలో? రీల్స్ కాదు బన్నీ, మంచి సాంగ్స్ కూడా చేసావుగా, సాంగ్స్ లో కూడా ఉన్నా అని చెప్పుకోవచ్చుగా. ఆయుధ పూజ సాంగ్ చూసా నేను. ఎక్కడ అక్క, ఆ జనాభా లాస్ట్ లో నేనే ఉండేది. ఫస్టే ఉన్నావుగా. ఏమో నాకే తెలియదు. ఓ రీల్ అది బీచ్ లోనా? కథ అది ఎప్పుడు చేసావురా? ఏమో నాకే తెలియదు. అరే అదేం చూడలేదా మీరు? నేను చూడలేదు. కామెడీ చేయకండి, కామెడీ చేయకండి. కామెడీ సారీ, కామెడీ ఓకే, కామెడీ చేయకండి. కామెడీ అదే ఇందా చెప్పింది. ఆయుధ పూజలో ఇట్లా ఒకసారి తల పైకి కిందకి ఎత్తారు కదా. స్టెప్ అక్క. అది మెడబట్టేసి తిప్పినట్టు ఉందంట. నేను అన్నానా? అది తట్టే తిప్పాడు గారు. ఆయన అట్లే తిప్పారు, ఇట్లా తిప్పాడు దాన్ని తిప్పితే. సో డాడీ అని ఎందుకు పిలుస్తారు ఆయన? ఇప్పుడు ఎట్లా చెప్పాలి, నేను మౌలాను ఇందాక వచ్చిన డాడీ అని తల తిప్పారు కదా, ఎక్కువగా ఇష్టం ఉంటే వాళ్ళు అట్లా పిలుస్తాం అనమాట. ఎవరు ఎక్కువ ఇష్టం ఉంటే వాళ్ళు డాడీ. ఎవరు ఎక్కువ ఊరంతా డాడీలు అయిపోతారు అప్పుడు. అట్లా కాదు, వెంకీ డాడీ మాత్రమే. ఎట్లా చెప్పాలి, పట్టలేనంత ప్రేమ ఆయన అంటే, అంతే. ఇది ముందు నుంచి ఉందా? ఒక సక్సెస్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువ అయిపోయింది ఆయన మీద ప్రేమ. భలే ఉంది. నేను పర్మనెంట్లో నన్ను మా అమ్మే వదిలేసింది నన్ను. ఇంకా ఇంట్లో వాళ్ళు మామూలుగా అడుగుతుంటారు చాలా మంది, తిరుమల వెళ్తా ఉంటావు కదా, ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళి ఇప్పుడు నువ్వే వెళ్తుంటావు, ఎందుకు వస్తారు ఇంట్లో వాళ్ళు? నెలకు 2 సార్లు మొన్న పోయాము సుప్రభాత్ సేవకి. 20th మళ్ళీ ఉంది దర్శనం, 20th వెళ్తున్నాం. సో ఇంక వాళ్ళు ఎందుకు వస్తారు ఊరికే అట్లా. మీకు మాత్రం ప్రతిసారి చూసినా వచ్చిన తర్వాత తిరుమల అంటే నేను మీకు అది అప్పుడు నేనే ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఇంటర్వ్యూలో మీరు కనిపిస్తారు, అంత పుట్టినప్పటి నుంచి ఇంటర్వ్యూ చేస్తారని ఎవరో తెలియదు అనుకుంటారు, అనుకోరు కదా. అట్లానే అంతకుముందు నేను వీడియోలు చేయలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు, అంతే. కానీ నాకు ఇష్టం. మీకు నాకు కూడా అంతే. ఏదంతే అంటే అంతే, తిరుమల అంటే సెంటిమెంట్ అది. ఎవ్రీ మంత్ వెళ్తాం ఖచ్చితంగా, మ్యాండేటరీ. ఎవరన్నా కష్టాలు వచ్చినాక వెళ్తారు దేవుడి దగ్గరికి, ముందుగానే వెళ్ళి ఉంటాం. రాకూడదు, కష్టం రాకూడదు, రాకూడదని చూడాలనిపిస్తా చూడాలనిపిస్తా ఉంటుంది. అంతా బాగానే ఉంది అక్కడ అన్నట్టు అనిపిస్తుంటే అదొక ఫీల్ వస్తూ ఉంటుంది. మీరు ఇప్పుడు పొలం ఏమన్నా వేసారు అనుకోండి, ఇంటికి వచ్చినా కూడా అదే గుర్తొస్తూ ఉంటుంది. పొలం బాగుందా, ఏమన్నా అయిందా, లేకపోతే ఎవరైనా వచ్చారు, ఏదో ఒకటి అనిపిస్తుంది. అది కూడా అదే అదొక గబరా కనిపిస్తుంది. బాగుంది, అంతా బాగానే. అడికి వెళ్ళిన తర్వాత ఓకే అంత మంచిగా ఉంది. స్వామి బాగున్నాడా లేదా? అంటే అదొక ఫీల్, అది చెప్పలేము. ఎట్లా చెప్పాలి, స్వామి గురించి కాదు, అది తిరుమల గురించి. అంత బాగానే ఉంది కదా అక్కడ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వెళ్ళి వస్తే బాగుంది. నమ్ముతారు నమ్మరు, మా ఫ్రెండ్స్ ఒక గ్రూప్ ఉంటుంది ట్రిప్స్ అని, అందరికి. ఇప్పుడు కొంచెం ఫేమ్ అయ్యాక మా ట్రిప్కి వెళ్ళాలి తిరుమల వెళ్దాం. తిరుమల మొన్న పెంచులు కొన్న వాటర్ ఫాల్స్ బర్త్డే కదా, ఎక్కడైనా తీసుకోవాలి ట్రిప్కి, గోవా పంచి తిరుమల వెళ్తాం. అసలు నిజంగా తెలుసా, వాళ్ళందరూ నన్ను ఒక్కదాన్ని ఎందుకు తిట్టుకుంటారు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. సెకండ్ ఇంటర్వ్యూ కాబట్టి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. బయట ఉండే మీకు, ఇంటర్వ్యూలో వచ్చి కూర్చొని మీకు అసలు సంబంధమే లేదు. అయ్యో బయట బయట ఏం చేస్తాం మేము? అవన్నీ రికార్డ్ చేసినా బాగుండేది. నేను అయ్యో మామూలు యాక్షన్ కాదు, అసలు ఆఫ్ స్క్రీన్ నటనకి ఆన్ స్క్రీన్ నటనకి అసలు సంబంధమే లేదు. ఆఫ్ స్క్రీన్ కూడా నటించామని అన్నారు, ఇంకా ఒరిజినల్ ఎందుకో. క్లాప్స్ బా. నేను మాట్లాడే దాంట్లో తప్పులు ఎతకడం కాదు, నేను అడిగిన పాయింట్కి ఆన్సర్ చెప్పండి మీరు. అడగండి, చెప్తాను. అడిగా నేను ఎందుకని అలా, ఆ వినయం ఎందుకని? అంటే ఇంత కెమెరాలు లేవు కదా,
ఇప్పుడు ఏం చేస్తున్నా మళ్ళా కింద ఏడికి బలిసిందిరా అంత ఫేమస్ సాయి బలిసిందిరా. ఇట్లా పెట్టి ఇట్లా ఉన్నాడు, క్యాప్ పెట్టుకుని అసలు భయంకరం. ఇప్పుడు చూడు ఎట్లా ఉన్నాడో ఏడికి. ఇప్పుడు వైట్ ప్యాంట్ వేస్తాడు, నెత్తి. షర్ట్ వేస్తాడు అంటారు. అప్పుడు కూడా ప్యాంట్ షర్ట్ వేసారు కదా. అంటే అప్పుడు ఎట్లా అంటే అప్పుడు ఏం కనిపించదు, ఇప్పుడు కనిపిస్తుంది అనమాట. పెట్టాలని ఏదో ఒకటి అనేస్తారు, ఎందుకు వచ్చింది అనిపించుకోవడం అని ముందర మేమే. కానీ నిజంగానే అప్పుడు నేను చాలా వీడియోలు చూసేదాన్ని, ఒక మంచి చైన్, చేతి ఉంగరాలు నీట్గా భలే కనిపిస్తుండేవి. ఏం లేవు ఎందుకని? ఉంగరాలు ఎప్పుడు ఉన్నాయి ఉన్నాయి నిజంగా ఉన్నాయి, అబద్ధాలు చెప్పొద్దు. ఎందుకని తీసేశారు? బేసిక్ గా అవి పిచ్చి ఉంగరాలు అనమాట. అవి గోల్డ్ కాదు, చైన్ కూడా రోల్డ్ గోల్డే. ఎందుకు రస్ట్ వచ్చేసి ఇక్కడ ఎలర్జీ లాగా వచ్చేసి తీసేస్తాను. ఇక్కడ కొంచెం అబద్ధం చెప్తే నమ్మేలాగా ఉండాలి. అదే ఒక రోజు నేను వీడియో చేసి పెట్టాను అనమాట, ఇట్లా మిడిల్ క్లాస్ థింగ్స్ అని. ఒక వీడియోలో ఎలా అంటే, నువ్వేం మిడిల్ క్లాస్ వాడివిరా, 2 రింగులు పెట్టావు, చైన్ వేసావు, ఇంకా అంతకు ముందర పాత బట్టలు వేసుకుని వీడియోలు చేసి, ఇప్పుడు మంచి మంచి బట్టలు వేసుకుంటున్నావు, రింగులు పెట్టుకుంటున్నావు, చైన్లు మారేవు, పెద్దింటికి వెళ్ళావు. అంత ముందర నీళ్ళే పెద్ద ఇల్లు. ఇప్పుడు ఇంకా కొంచెం చిన్న ఇల్లు. అది కూడా ఎందుకు మారామంటే పిల్లలందరూ ఇంటికి వచ్చేస్తున్నాడు. ఒకరోజు రాత్రి 12 టైం ఇంట్లో నా రూమ్లో కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటా ఉన్నా. నేను బయట డోర్ తీసేసి మా బేబమ్మ నిద్రపోతుంది హాల్లో. పిల్లలు డైరెక్ట్గా నా రూమ్కి వచ్చేసి, సాయి నా బిగ్ ఫ్యాన్ అన్నాడు. నేరుగా బెడ్రూమ్లో కూర్చున్నాడు వాడు. ఏంది మా అమ్మ బెడ్రూమ్ దాటి హాల్ దాటి యువతల నా రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోకి వచ్చేసి సాయి నా బిగ్ ఫ్యాన్ అన్నాడు. అప్పుడు దాకా అది 12వ వీధి అంటారు దాన్ని. ఫ్లాష్ మ్యాన్ లాగా. వాళ్ళు నేనేం అనలేను, చిన్నపిల్లడు అంత అభిమానం ఆ టైంలో వచ్చాడు. అర్ధరాత్రి ఇంకేం చేస్తాను, రేపు సండే అన్నా అన్నాడు. రేపు సండే అయితే నా దగ్గరికి ఎందుకు రావడం, నాకు అర్థం కాదు. అది అవి సర్కాస్టిక్ సాయి వీధి, అది 12వ వీధి. అప్పుడు దాకా అప్పటి నుంచి సర్కాస్టిక్ సాయి వారి వీధి. అమ్మో, గూగుల్లో కొట్టిన వస్తుంది సర్కాస్టిక్ సాయి స్ట్రీట్ అని. మాది కూడా, మా సెంటర్ సమోసా సెంటర్, ఇద్దరు సమోసా సెంటర్. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సమోసా సెంటర్ ఆ పిల్లర్ లో 4 రోడ్ జంక్షన్ సమోసా సెంటర్ జెండా. అదొక టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. కానీ బాగా గుర్తు పెట్టుకుంటారు కదా, ఒక్కొక్క క్లూ తీసుకొని ఇది వీళ్ళ లొకేషన్, వీళ్ళ ఇల్లు. అంత అవసరం లేదు. ఆ వీధిలో 4 పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు 4 స్కూల్లో చదువుతారు. ఆ 4 స్కూల్లో వాళ్ళు మిగతా స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు. అటు నెల్లూరు అంతా తెలిసిపోద్ది. క్లూ అంతా ఏమవసరం. సో సాయి గారి గురించి కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడినా నవ్విస్తారు నన్ను కూర్చోబెట్టి. మీ గురించి నేను కనుక్కోవాలనుకున్న విషయం ఏంటంటే, అసలు సమోసా అనేది ఎందుకు వచ్చింది ఫస్ట్? ఇది అడగొద్దని చెప్పారు కదా నాకు ఇంటర్వ్యూ బయట, ఇది అడగొద్దని చెప్పారు, అందుకే అడుగుతున్నా. నాకు ఎందుకు వచ్చిందని అడిగకపోతే ఇడియాపం అంటే తమిళ్లో ఉండింది ఒక పెద్ద ఇడియాపం అనే కాన్సెప్ట్. వాడు ఫాస్ట్ గా బతికిస్తూ ఉంటాడు. అప్పుడు నేను చిన్న రిలీజ్ తీసేది, ఏదో చేయాలని చెప్పి. ఫస్ట్ డ్యాన్స్ రీల్స్ తీసేది, డ్యాన్స్ రీల్స్ రీచ్ లేదు. తర్వాత కామెడీ మీదకి వచ్చాను. చిన్న మీమ్స్ తీసుకుంటాను కాలేజీలో. ఒక పెద్ద వీడియో తీద్దాం మంచిగా అని చెప్పి సండే రోజు ఏదో రోజు తీసాం ఇడియాపం. మన ఎందుకు తెలుగులో దిగుడు దీన్ని, అది తప్పేం లేదు కదా. ఇప్పుడు తమిళ సినిమాలు తెలుగులో రీమేక్ చేస్తున్నారు, హిందీ సినిమాలు రీమేక్ చేస్తున్నారు, తప్పేం లేదు. ఆ కాన్సెప్ట్ తెలుగులో చూపిద్దాం అని చెప్పి చేసాం. ఆ టూర్కే చేసాము. ఏం పెడదాం, ఇంటికాడికి ఏమొచ్చి బతికిస్తా బాఫే అనుకున్నాం. ఫస్ట్ పానీపూరి పుల్లై చేదా పెడదాం, ఎంతనో సమోసా పెడదాం అనుకుని సమోసే అని ఒకసారి అంతే, అది పెద్ద బ్రాండ్ అవుతుంది సమోసా అని. ఇంకంతే, ఇంకా నైట్ సమోసే. కాదు, చూసారా ఈ వీడియో కింద కామెంట్లు ఉంటాయి ఎప్పుడు, 10th ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం కూడా ఇంత వెయిట్ చేయలేదు, ఈ సమోసా ఎప్పుడు పట్టుకుంటారని వెయిట్ చేస్తున్నా. అది ఎందుకు ఏంటంటే, నేను దాన్ని సిరీస్ చేసా, వాళ్ళు ఒక వీడియో చేసి ఆపేశారు. వాళ్ళని పట్టుకునే దానికి మేము ఇంకా కష్టపడి పట్టుకుంటున్నట్టు సిరీస్ చేద్దాం కామెడీ అంటే. అంతే, ఒక్కొక్క పార్ట్ బాహుబలి 3 కోసం 2 కోసం కూడా ఇంత వెయిట్ చేయలేదు, KGF 2 కోసం కూడా ఇంత వెయిట్ చేయలేదు, దేవరా పార్ట్ 2 వెయిట్ చేయలేదు. కామెంట్స్ ఉంటాయి, పెట్టిన వెంటనే కామెంట్ వచ్చేస్తాయి దేవరా కోసం. నాకు కూడా, నన్ను కూడా తెస్తారు, త్వరగా సమోసా పాట పెట్టరా అని చెప్పి తెస్తారు. బేసిక్ గా ఒక ఊర్లో ఉన్నంత మాత్రాన్ని ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోవాల్సిన అవసరం లేదు, ఇద్దరు క్లోజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు, తెలియకపోవచ్చు కూడా. కానీ ఈ సమోసే ఆ హెచ్లోడు ఎలా గెలిచారు అసలు, అలా ఒక రోజు అని స్టోరీ చెప్పాలి. అసలు ఇది స్టార్ట్ కాక ముందర నుంచే ఫ్రెండ్షిప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. క్రికెట్ ఆడతాం మేము బాగా గట్టిగా. నేను క్రికెట్ మ్యాచ్ లో కలిసాము, బెట్టింగ్ మ్యాచ్ అది. ఎంత బెట్టింగ్ అంటే పెద్ద లక్షల కోట్లు ఏం కాదు, అది 50 రూపాయలు 30 రూపాయలు మ్యాచ్. ఏంది, మేము ఇంటర్ చదివేటప్పుడు ఎంత ఉంటాయి మా దగ్గర, 50 రూపాయలు. నేను చిన్నపిల్లలు అన్నప్పుడు వాడి వేసేది వాడికి ఫీల్డింగ్, వాడికి బ్యాటింగ్ బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ వాడికి బాల్ తెచ్చేది నేను.
బాగానే ఆడారు, కానీ ఇది అన్నోళ్ళ టీం కదా, నన్ను తీసుకునేది కాదు. అన్న తీసుకున్నాడు కదా. అన్నది అన్నోళ్ళు పెద్దలు పిల్లకాయలు అవుట్ అయినా అంతలే మరి బ్యాటింగ్ అది ఒక డబుల్ సెట్ 70 ఏదో అంటారు కదా. బాల్ ఆడిపోరు అమ్మోళ్ళు నిలిచిపో అని చెప్పి బాల్ వెళ్ళి తీసుకురా అని తీసుకొచ్చాడు. కానీ వీళ్ళకంటే నేనే బాగా ఆడతా, అది వేరే విషయం. నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగా, ఎక్కడ ఫ్రెండ్స్ అయ్యారు మీరు ఇద్దరు అని. ఒక కథ వెళ్ళారు నెల్లూరు. క్రికెట్ గ్రౌండ్ లో అని. ఒంగోలు, మీరు ఒంగోలు అని ఆయన నెల్లూరు అంటే అసలు శ్రీశైలం శేషాచలం నల్లమల్ల శేషాచలం అడవుల్లో పరిచయం ఆడ. అంటే అది ఏంటంటే మేము లైక్ మీ అందరికి యూట్యూబ్ పెట్టిన తర్వాత ఒక మా బన్నీ వచ్చేసి ఎన్ని మంత్స్ అంటే ఇప్పుడు అదేదో సినిమా ఉంటది రజనీకాంత్ గారిది, ముందు వేరే ఒక రజనీకాంత్ కాదు. రియల్ స్టోరీ. ఇట్లాగా మీకు నేను ఒక 1.5 year బ్యాక్ జనవరి 14th నుంచి అందరూ తెలుసు. అంటే మార్చి నుంచి అప్పుడు ఫస్ట్ లో తెలియదు. బన్నీ కూడా 4-5 months బ్యాక్ ఐడియా సారీ ఇన్స్టాగ్రామ్ సమోసా నుంచి తెలుసు. అవును. అంత ముందర ఏం చేసేవాళ్ళం అని తెలియదు కదా. నేనైతే కట్లు కొట్టేవాడిని. నిజం అండి. అయ్యో చూడండి, ఇక్కడ చూసారా, కనిపిస్తుందా? ఏంటిది? రాళ్ళు కట్టుంటాయి వీళ్ళకి, చూడండి. నేను మీ మమ్మీ నెంబర్ ఉంది నా దగ్గర, ఫోన్ చేసి కట్లు కొట్టాడా సాయి అని అడుగుతా. కట్లు ఎత్తుకొస్తేనే కదా మా ఇంట్లో కత్తే వండే కట్లు కాదు కొట్టేవాళ్ళని. మామూలుగా సామాన్లు తయారు చేస్తారు కదా, ఇదో ఈ టైర్లు, టైర్లు కాదు కూర్చొనే దానికి చెక్కలు అవి చేసేవాళ్ళం అనమాట. అట్లాగా వీడు వచ్చాడు, చిన్న కూలోడు. ఇప్పుడు వీడు నా స్పిన్ బట్టలు వేసుకుని. ఇందాక ఒక స్టోరీ చెప్పారు, అది కాదా? అది పోయిందా? అది క్రికెట్ తర్వాత కొంచెం రిచ్ అయ్యాం కదా ఎమ్మి, ఆహా ఆ ఎమ్మి కొంచెం రిచ్ ఆ కట్టిల మేక ఆడాం అక్కడ. ఇంకా పరిచయం అన్న కట్టెలు కొడతా అనమాట. నాకేంటంటే బేస్ తెలుసు కదా, కొంచెం బొలుపు ఎక్కువ. అప్పుడున్నప్పుడు హెచ్చులు బొలుపు తెలుసు. ఓనర్ కొట్టాడు ఎవరిని? నన్నే కొట్టాడు అనమాట. తర్వాత నేను వచ్చి ఆయన ఎదిరించిన. ఈడికి ఓనర్ అంటే భయం. ఇప్పుడు 100 సార్లు కొట్టుంటాడు. ఎట్లా నరికేదాన్ని పట్టని కొట్టాడు. ఈడు భయపడతా ఉండేవాడు, కానీ ఓనర్ అంటే ఈయనకి నచ్చదు. పరస్పరంగా నేను మా ఓనర్ ని తిట్టడం ఈడికి నచ్చింది బాగా. అంటే ఈడు అప్పుడు వెయిట్ చేస్తా ఉన్నాడు ఓనర్ ని తిట్టేవాడు. పుష్ప స్టోరీనేగా. అంటే ఓకే, అంటే చూసేవాళ్ళు, నమ్మేవాళ్ళు, వినేవాళ్ళు అందరూ సరే. అంటే పుష్ప ఒకటే కట్లు కొట్టాలా? మేము కొట్టే నమ్మరా? కట్లు కొట్టు సేమ్ స్టోరీ. నేను దాంట్లో పెద్ద కూలాడు, ఒక చిన్న కూలాడు. ఎర్రచంద్రం అంత లేదు, మేము పిల్లకాయలు అప్పుడు. మా నెల్లూరు కదా, అప్పుడు మార్మూల విలేజ్ అటు సైడ్. వలస వచ్చాం, నెల్లూరుకి వలస వచ్చారు. ఎన్ని ఇల్లులని తగలు పెట్టేస్తారు. అప్పుడు పోటెక్కి అందరం వచ్చేస్తారు. ఛత్రపతి నెక్స్ట్ సినిమా. నాకు కూడా సినిమా నాలెడ్జ్ ఉంది. ఏం చేయలేం కాదు, క్రికెట్ ఒకటి, కట్లు కొట్టే వాళ్ళు ఒకటి, ఇల్లు కాలిపోతే బోట్లో వచ్చేసారు 3. నిజంగా శ్రీలంక నుంచి వచ్చాం మేము. ఇప్పుడు శ్రీలంక కూడా వచ్చి మాకు ఫ్యామిలీ ఏదో సినిమా వచ్చింది మధ్య, ఫ్యామిలీ టూరా, టూరిస్ట్ ఫ్యామిలీ. వాళ్ళు శ్రీలంకకి వెళ్ళారు. శ్రీలంకకి వెళ్తారు, శ్రీలంక నుంచి వస్తారు వాళ్ళు కూడా. శ్రీలంకకి వెళ్ళారు వాళ్ళు. బన్నీ నువ్వు చెప్పురా అసలు స్టోరీ చెప్పు. వడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. అంటే నేను ఒక్కనే వచ్చేసా. చిన్నప్పుడు చాలా గొడవలు అయ్యాలి. అంటే బ్రదర్స్ మనదర్ కొట్టుకుంటాం చిన్నప్పటి నుంచి. అంటే ఒకేసారి పుట్టాం హాస్పిటల్లో, అంటే ఒకే డేట్ పుట్టాం సేమ్ హాస్పిటల్లో. అన్న చాలా రోజులు లేడు నా దగ్గర, హాస్టల్లో వేస్తారు. నాకెందుకు ఎట్లా అబద్ధాలు చెప్తాను ఫిక్స్ అయ్యారు కాబట్టి, ఏ క్వశ్చన్ అడిగినా అబద్ధం చెప్పే ఒక రౌండ్ మనం పెట్టుకుందాం ఇప్పుడు. ఆ క్వశ్చన్ కి కరెక్ట్ గా 3 seconds టైము. 3 seconds నిజం చెప్తే వెంటనే మిరపకాయ తినాలి మీరు. నిజం చెప్తే మాకు అబద్ధం మాత్రమే చెప్పాలి. ఎలాగో మీకు వచ్చిన విద్య కాబట్టి. అయ్యో మనం అబద్ధమే చెప్పామరా. ఇప్పుడు దాకా చెప్పింది ఏదైనా ఒక్కరైనా నిజమని నమ్మితే నేను చెప్పింది కింద పడిపోద్ది. ఇంకా చాలా వీడియోలు తీయాలా? నాలుకే కదరా అబద్ధం. ఎప్పుడు చెప్పాం పడం కదా. అది ముందు నాలుకే పడిపోద్దని భయపడ్డారా? తిని తిని ఇప్పుడు మేము నిజాలు చెప్తాం కదా అన్నయ్య. యాక్చువల్లీ ముందు తీసుకోండి. అయినా మనకి నిజం చెప్పాలంటే టెన్షన్, అబద్ధం చెప్పాలి టెన్షన్. తీసుకో సరిపోయాం, అన్ని నిజాలుగా చెప్తాను. అదే అందుకే దాచిపెట్టుకోకూడదు. ఫస్ట్ మిరపకాయని కొరకండి కొంచెం,
ఎందుకు కొరకం? ఆహా. మేము అబద్ధం చెప్తే కొరకండి. అబద్ధం చెప్తే కొరకం. కొరికి- మీ కోరిక ఒకసారి అర్థం చేసి చెప్పండి అప్పుడు. నేను నాకు మీరు అడగొచ్చు క్వశ్చన్, అబ్బా ఛాన్స్ ఉంది మీకు. ఓకేనా? పడితే ఇప్పుడు ఫస్ట్ మీరు తినాలి, తినేసి నేను ఒక క్వశ్చన్ అంటే అడుగుతా. నిజం చెప్తే మిరకాయ నవ్వాల్సి వస్తుంది, అబద్ధం నిజం చెప్తే మిరపకాయ నవలాలి, అబద్ధం చెప్తే నరకపల్లి. నవల వల్ల అదే, నరికేది అదే కాదు. కట్లు కొట్టేవాళ్ళం కదా అలవాటు. ఫోన్ ఎందుకు యూజ్ చేస్తారు వెంటనే 3 seconds గ్యాప్ లో? టీవీ యూజ్ చేయలేం కదా కాల్స్ చేయడానికి. ఆ? టీవీ యూజ్ చేయలేం కదా. కరెక్ట్ గానే చెప్పారు, మరి అది నిజం కదా. ఆ? నిజం చెప్పారు. ఇప్పుడు మీరు నవలండి. అర్థం కాలేదురా. నిజం చెప్పేసావంట. ఫోన్ చేయడానికి, కాల్ చేయడానికి టీవీ యూజ్ చేయలేం కాబట్టి ఫోన్ యూజ్ చేస్తా ఉన్నారు. ట్రైల్స్ ఉండవా? ట్రైల్స్ ట్రైల్స్ నో Trials. ట్రైల్స్, ట్రైల్స్ నో నాకు ట్రైల్స్. అసలు అడిగిన ప్రశ్నే అర్థం కాల. సమస్య లేదు. ఆన్సర్ యూజ్ చేస్తారని అడగకూడదు, ఎవరు ఏంటి అని అడగాలి. అయ్యని నా ఇష్టం, నేను ఏమైనా అడుగుతా. ముందు మీరు మిరపకాయ తినండి. ఇప్పుడు నాకు అర్థం అది కాలేదు. నన్ను మాత్రమే ఆడుకునేది. కరెక్ట్ గా చెప్పడం అంటే ఫోన్ ఎందుకు యూజ్ చేస్తారంటే కాల్స్ చేయడానికి అని అంటారు. ఉమ్. ఆ? మీరు ఇచ్చిన అది answer కరెక్ట్. ఏంటి? నేను అది చెప్పింది తప్పే. అంత లేదు. టీవీ వాళ్ళేం కదా ఫోన్ చేయడానికి అన్న, టీవీ వాళ్ళేం కదా అని ఆగిపోవాలి మీరు. ఫోన్ చేయడానికి టీవీ వాళ్ళేం కదా. నేను TV. నార్మల్ చెప్పా టీవీ. అదిగో. కెమెరాలో రికార్డ్ అవుతుంది. మిరపకాయ తినండి ఫస్ట్. ఎన్ని కాదు. నాకు అసలు గ్యాస్ ట్రబుల్ ఊరికే అన్నలే. అది పోలేదు నోట్లోకి, ఏం చెయ్యి వణుకుతుంది. అది మిరపకాయ ఉనకుతుంది. నెల్లూరు మిర్చి ఒక మిర్చిని తింటుంది ఇప్పుడు. గుంటూరు కారం ఉమ్. ఇవన్నీ సింపుల్. ఎన్నో నవ్వులేము ఇవి. ఉంటది అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది నీకు. ఆహా! మండుతున్నట్టుంది. అమ్మ బాబోయ్. ఉంటుందా? ఒక ఫ్రూట్ నేమ్ చెప్పండి తినడానికి కుదిరింది. సమోసా. వెరీ గుడ్. మనీతో ఏం చేస్తారు మీరు? టైం తీసుకోకూడదు. టైం తీసుకుంటే మరి సాయి గారు మీకే క్వశ్చన్ చెప్పాలా? నా పాటికి నేను క్వశ్చన్. సాయి గారు మీకే క్వశ్చన్ అండి. మనీతో ఏం చేస్తారు మీరు? టైం అయిపోయింది. తినేయండి, తాగుతాండి. తినేయండి. వెంటనే నీకు నాకు మాత్రం మంచి పాండవులు ఎంతమంది అన్నట్టు అడుగుతున్నారు. నీ మాత్రం మనీతో ఏం చేస్తారు? నేను దొరకనులే ఈరోజు. నేను దొరకను. నేను దొరకను ఇంకా. బెట్రా. నేను దొరికితే 4 కూడా పడిపోతురా. ఏమిటండి మీరు మాట్లాడేది? రాత్రిపూట నైట్ సూర్యుడు ఎక్కడికి వెళ్తాడు? అమెరికాకి. అమెరికాకి వెళ్తాడు. నిజంగా తినండి, తినండి. నవ్వలాలి, నోట్లో పెట్టుకోకూడదు. నేను నవ్వినట్టు నవ్వలరా. అరే నవ్వలు ఇట్లా 4 మీద పెట్టుకుని మండుతున్నట్టుంది. అరే 4 మీదే ఉందని. రే 4 చూపిరా. అసలు 4 చూపిరా. పుష్ప పెట్టినట్టు ఇక్కడ పెట్టున్నావు. అది ఊసాడు. మీ జుట్టు కట్ చేసే వాళ్ళని ఏమంటారు? టైం అయిపోయింది. మీకు క్వశ్చన్ అని చెప్పమని చెప్పేది. సాయి గారు మీకు పెట్టు. నేను మిమ్మల్ని చూస్తున్నా, మీరు నన్ను చూస్తున్నారు. క్వశ్చన్ మీకే అని ఈ గ్యాప్ లో ఆన్సర్ ఆలోచిస్తున్నారు. ఆలోచించడం కాదు, నార్మల్గా అడుగుతున్నా. మీకే క్వశ్చన్. జుట్టు కట్ చేసే వాళ్ళని ఏమంటారు? యాక్టర్. ఈ మధ్యలో ఆలోచించారు. అదే మీకు గుర్తు క్వశ్చన్ మార్చేసి అయిపోయింది నాకు. 2+2 7. ఇవన్నీ అరే, ఈజీగా అడుగుతున్నా. కావాలనే తప్పు చెప్తావు కాదు. నిజంగా పిజ్జా తప్పు మీద ఏం పెట్టుకుంటారు? చింతకాయలు. వెరీ గుడ్. మీ బర్త్డే రోజు ఏం చేస్తారు? అయిపోయింది. తిను తిను నిద్రపోతా. లేట్. నిద్రపోతా. నిద్రపోతా. ఫస్ట్ ఆన్సర్ లేట్. నిద్రపోను. నిద్రపోతారు. నిద్రపోరు. బర్త్డే అయిపోయేలోపు మీరేం నిద్రపోవచ్చు. చేస్తారు బర్త్డే రోజా? నేను చెప్పాను ఇప్పుడు నన్ను అడగొచ్చు అని చెప్పానా? తినండి. ఇది క్వశ్చన్ రాసుకొచ్చిందా? చాట్ జీపీటీ. మళ్ళీ ఊస్తాడు. ఎదుగు ఊసేస్తే తినాలి. మళ్ళీ ఊస్తాడు. తినరా తినరా తినరా. పూరా సాయి గారిని అడగండి. మీ గురించి, మీ ఛానల్ గురించి 1 word లో చెప్పండి. అది అబద్ధం అయి ఉండాలి పక్క. 1 2 3 అయిపోయింది. తినండి. నాకు క్వశ్చన్ అట్లీస్ట్ క్వశ్చన్ సాయి గారు మీకే క్వశ్చన్ అండి. క్వశ్చన్ నేను అడిగిందే. అట్లీస్ట్ క్వశ్చన్ నేను అడిగింది అన్న క్లియర్ గా. సాయి గారు క్వశ్చన్ మీకే. మీ ఛానల్ గురించి సారీ గైస్ 1 word లో చెప్పండి. మా అమ్మది అది.
ఈ అమ్మదే. సంబంధమే లేదు. అమ్మ దాంట్లో ఛానల్ ఆహా. ఓనర్ అని చెప్పాను మా అమ్మదే అన్నావు. మీ అమ్మదంటే మీ అమ్మ ఛానల్ గురించి అడిగింది, ఛానల్ ఓనర్ అడగల, ఛానల్ గురించి ఛానల్ గురించి అడిగి మీరు మీ అమ్మ ఛానల్ ఛానల్ ఏమో అన్నారు. సార్ తినేస్తాను అదేం భయ ఆమె ఒకటి ఫిక్స్ అయిపోయిందిరా క్వశ్చన్లు కరెక్ట్ గా అడగడం చేతగా అట్లా నేను అడగట్లా నాకు సరే మీకు ఛాన్స్ ఉంది కదా నన్ను అడగడానికి. ఓకే, ఏందో ఇస్తుంది కారణం సాయిని ఏమని పిలుస్తారు మీరు? తమ్ముడు. తుమ్ముడు అని ఏమని పిలుస్తారు మీరు? అమ్మ అమ్మ అని పిలుస్తాడు, పిలుస్తాడు అమ్మ అని. పిలవట్రా. పిలుస్తాడు అమ్మ అని. చిట్టి తల్లి అబ్బా, అంటారా మీ పాప అమ్మ ఇట్రా అమ్మ అని ఒకసారి అన్నా. అన్నా. అమ్మ ఇట్రా అమ్మ అని నేను అన్నా. అన్నా. అమ్మ ఇట్రా అన్నా. నువ్వు ఎప్పుడు వచ్చున్నావురా నువ్వు నా చిన్న పిల్లలు. అమ్మ ఇట్రా అమ్మ అన్నా. శత్రువులు ఏడా ఉంటారా రే ఏడా ఉంటారా ఇదిగోరా చూడరా ఇది ఇప్పుడు నువ్వన్నాను అమ్మ ఇట్రా అమ్మ పాప. అంటాం. అబ్బా ఒక్కసారి ఏదో అమ్మ ఒక్కసారి అంటాం. అమ్మ. సరే అనినంట పాప నా పాప అమ్మ పాప అన్నా. నేను మిరపకాయ తినను ఏమైంది అమ్మ అని కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి ఏమన్నా ఉండదా ఉత్తి మిరపకాయలు ఒకటి తిను ఇదే నెక్స్ట్ రౌండ్ కి అవి కరెక్ట్ గా చెప్పు. కరెక్ట్ చెప్పేదానికి ఉండదు అది. తెల్లా ఇప్పుడు మీరు? తిన్నా ఊరి నాయన కరెక్ట్ గా చెప్పింది నేను ఆన్సర్ ఎక్కడ అమ్మ అని అంటావు? సరే ఒక రోజులో ఏం చేస్తారు మీరు? ఒక రోజు మొత్తంలో మీరు ఏం చేస్తారు? చదువుకుంటా. చదవడు కరెక్ట్ గా చెప్పారు పని వెరీ గుడ్. ఇది నిద్రలో లేదు. అసలు చదవరా? అంటే ఎగ్జామ్స్ ముందు రోజు ఒక్క రోజు అంతా చదవను. అంటే ఒక 10 నిమిషాలు ఎగ్జామ్ ఉన్నప్పుడు ఆ పక్కన అమ్మాయి ముందు అమ్మాయిని బాగా అది చదువుకోమంటా. చీడినేగా నేను చదువును, ముందు అమ్మాయికి ముందుగా మెసేజ్ చేస్తాను ముందు రోజు. చదివి పెట్టున్నది నువ్వు బాగా చదువుకో, రేపు చూపి 8 సిట్టుపడి అని చెప్పి. 18 నెంబర్ జెర్సీ ఎవరికి ఉంది? సాయి గారు మీకే క్వశ్చన్. అరే విరాట్ వచ్చేసింది నోట్లో నుంచి. వినపడలేదు అంటున్నా వినపడలేదు అన్న విరాట్ నన్ను నేను తినేస్తాను ఎందుకంటే నేను విరాట్ కోహ్లీ భయంకరమైన ఫ్యాను. నాకు ఓపెన్ గా చెప్పాలంటే మండుతున్నట్టుంది. అయ్యో ఊదేశారు మళ్ళీ. ఊయకూడదు. వీళ్ళు ఇంటర్వ్యూకి పిలవాల మనల్ని. అగబట్టి నీకు చెప్పను నేను అమరుడు. మరి ఫేవరెట్ మూవీ ఏంటి? కార్తీక్ దీపం. సినిమా ఉందా? కార్తీక్ దీపం సినిమా లేదా? వాడంటే నాకు ప్రేమ ఉన్నా లేదని చెప్తా. అబ్బా, నెల్లూరులో ఎన్ని బీచ్లు ఉన్నాయి? 26 అనుకుంటా. 26 సైడ్ల నుంచి పోతే మైపాడు బీచ్ 26 సైడ్లు వస్తుంది. నేను చూపిస్తా బీచా 26 మైపాడు బీచ్ 26 రూట్ల నుంచి పోవచ్చు మైపాడు బీచ్ కే. ఎటు చెప్పురా అంటే ఆ రోజు ఒకటి చెప్తావు సీన్ ఇది వచ్చింది కాబట్టి మేము పోతా ఉన్నాం కారులో వీడు బైక్ లో వస్తున్నాడు వెనక స్కూటీ నీళ్ళలో పడి ఇంత లోతు కాలువలో పడ్డాడు. పడిపోయి వెనక వేరే కారు వస్తుంటే ఆ కాలువ నుంచి లేచి నైట్ టైం ఏం అర్థం కాక కబడ్డీ ఇట్లా పడి నీళ్ళలో పైకి ఎత్తిరా కబడ్డీ అని చెప్పి బాగా చేసాడు. కారు దిక్కనే కావాలి కాలవరదే అంటే సముద్రంలో పడ్డాడు. చెరువులో పడిపోయారు అనుకున్నా చీకట్లో. అంటే పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయి మళ్ళీ లేచారు. ఏడా చెరువులో ఉన్నా అనుకోని ఇంతలోతే ఉంది మోకాల మీద కూర్చోనున్నా. ఆయన కూడా కాపాడండి కాపాడండి అంటున్నా వాళ్ళని. నిద్ర లేవగానే మీరు ఏం చేస్తారు? చదువుకుంటా. ఇది అన్యాయం రా రేపు మళ్ళీగా బ్రష్ చేసాక ఏం చేస్తారు? అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? డిన్నర్ చేస్తా. ఇంటెలిజెంట్ బాయ్. చాలా కాదు, నైట్ కూడా మనం బ్రష్ చేసి అది డిన్నర్ అయ్యాక చేస్తాం. బ్రష్ అయ్యాక అన్నారు మీరు. బ్రష్ చేసి ఎవడైనా డిన్నర్ బ్రష్ చేసి డిన్నర్ తిని బ్రష్ చేస్తాడు. అబ్బా నైట్ దాకా నిద్రపోతే నైట్ లేచి బ్రష్ చేసి ఒకవేళ ఉదయం ఫాస్టింగ్ ఉంది మధ్యాహ్నం అన్నం తినకపోతే బ్రష్ చేసి డిన్నరే నేను ఎప్పుడు ఫాస్టింగ్ ఉండలే. ఫాస్టింగ్ అది ఫాస్టింగ్. ఇదిగో ఆ కరెక్షన్ ఆపేయండి ఫస్ట్. లాయల్ నేను లాయలిటీ. సరే వెంటనే లాయల్టీ స్పెల్లింగ్ చెప్పండి. లాయల్టీ LAYLT. వాళ్ళు కరెక్ట్ చెప్పలేదు. నేను మొన్న స్టోరీ పెట్టా చూసారా మాల్లోది. థ్యాంక్ యూ ఫర్ సర్ప్రైజ్. ఆటో క్యాష్ కూడా తప్పిస్తుంది నా ఫోన్ లో. SUPRPI ఒక మిస్టేక్. ఫార్మ్ FORM అని పెడతా. బీటెక్ ఫైనల్ నేను CSC స్టూడెంట్ గ్రాడ్యుయేట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. మరి స్పెల్లింగ్ రావు? స్పెల్లింగ్ అంటే ఇంకా బీటెక్ అంటే ఇంగ్లీష్ కూడా రాదు. వాడి బదులు నేనే మాట్లాడుతుంటా అప్పుడప్పుడు. ప్రమోషన్స్ ఇంగ్లీష్ ప్రమోషన్స్ వస్తే నేను చేయను.
మాట్లాడడం నాకు చేయను. ప్రమోషన్స్ అంటే వచ్చింది. నేను ఒక కామెంట్ చూసా. ఎటు చూసి ఏది తిరిగి ప్రమోషనే ఉంటున్నాయి ఈ మధ్య వీడియోస్‌లో అంటే ఒక రిప్లై ఇచ్చారు మీరు. ఎటు తిరిగి ఏం చూసి ప్రమోషన్స్ ఉన్నాయా? లిటరలీ నేను చెప్తున్నాను, హ్మ్. ఓపెన్‌గా చెప్తున్నా. ఎవరితోనైనా కంపేర్ చేసుకోండి. హ్మ్. నా ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. ఓకే. ఓపెన్‌గా. నాది హార్డ్లీ మంత్లీ ఒక 2 ఆర్ 3 ఇంకా తప్పక చేస్తా మిగతాయి. చేసినా ఈ మనీకి చేయం. వీడిని అడుగు చెప్తాడు. హ్మ్. మేము మనీకి చేయం. అందరు తెలిసినోళ్ళే. చిన్నప్పటి నుంచి అదే ఊర్లో పెరిగాం, అక్కడే ఉన్నాం. హ్మ్. ఏమరా అంటే బాబాయ్, మావయ్య అంటాం. Hmm. పొద్దున్న లేచి నెల్లూరులో బయటికి వెళ్ళాం అనుకోండి, డైరెక్ట్ మా అన్నోళ్ళ ఇంటికి పోతాం. హ్మ్. హోటల్ ఉంది మా అన్నోళ్ళకి. ఆడికి పోయామా ఆయన ఫుడ్. మళ్ళీ ఈవినింగ్ మా ఇంకొక అన్న ఉన్నాడు మౌలన్న. భయంకరమైన అభిమానం ఉండేదిలే. హ్మ్. ఆయన దగ్గరికి పోతామా, ఆయన టీ కాఫీ అంటాడు, డిన్నర్ అంటాడు, అయిపోద్ది వచ్చేస్తాం. అసలు మేము ఇంట్లో తినేది ఇంట్లో ఒక తిన్న మా అమ్మ రోజు తిడుతుంది. తిట్టడమే పని మాకు. పోయేటప్పుడు చెప్పద్ది ఏమన్నారంటే అన్నం ఉండంట, హ్మ్. పోయేటప్పుడు చెప్పద్ది వచ్చాక తిన్నాం. నాదేనా ఒక డైలీ రకం. అదే గొడవ. వీడనుకో చేతికి ప్లేట్ కట్టి ఎత్తి పెట్టుకోవాలి, ఇంకా రోడ్ అంతా అందరు పలకరిస్తాం. ఇప్పుడు ఈ సమోసాది కాదు మేము చెప్పేది, సర్కాస్టిక్స్ అది కాదు. హ్మ్. నెల్లూరు అంతా బంధువులే, అంతకు ముందు చిన్నప్పటి నుంచి అంతే. సో ఇంకా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు మా షాప్ అని అన్నారు అనుకో, డబ్బులు అన్నాం అనుకో హ్మ్. "ఊ" అంటారు. అంటే తమ్ముడే ప్యాకెటే డైలాగ్ ఎంత ఉంటదా? ఎంత తమ్ముడు ప్యాకెట్ మా కాడ కూడా డబ్బులు అడిగారా. హ్మ్. సో, అతని వీడియోస్ కిందే ఒక కామెంట్ ఏమన్నా ప్రమోషన్స్ రాయి అంటే తప్పేముంది బ్రో, ఇదేదో పెద్ద బెట్టింగ్ యాప్ లా మాట్లాడుతున్నారు మీరు. మీరు ఏ విధంగా చూస్తున్నారు దాన్ని? ఏమన్నా ప్రమోషన్ అంటే సూపర్ చేశారని అర్థం. దానికే మీరు రిప్లై ఇచ్చారు అది తప్పేముంది నాకు బ్రో అర్థం అని. కాక అది ఇచ్చేవాడికి తప్పు లేదు కదా ప్రమోషన్స్ చేస్తే. తప్పు బెట్టింగ్ చేయట్లేదు, ఆన్లైన్ గేమ్స్ చేయట్లేదు, స్టోర్స్ ఉంటే కొనుక్కుంటారు. ఇంకా 10 మందికి రీచ్ అవుతుంది, ఆఫర్స్ ఉన్నాయని చెప్పి రీచ్ అవుతుంది. హ్మ్. కానీ మంచి మంచిగా చేస్తున్నాం. క్రియేటివిటీ ఉపయోగిస్తారు. దమ్మని వెళ్ళి బెడ్ మీద పడ్డము, లేకపోతే బండి మీద వెళ్తూ ఈయన పెద్ద బండి మీద వస్తుంటే పాపం వీళ్ళు బురదలో. దానికి మీరు ఎంత ఎంత తీసుకున్నారు చెప్పండి వీళ్ళ దగ్గర అసలు? ఏంటి ఎంత ఏం అంటే మీరు ప్రశాంతంగా బట్టలేం మురికవ్వకుండా బండి మీద వస్తున్నారు. పాపం ఇతను ఇంకో రోజు అవి మా రోజు rules. ఒక సి నేనేమి లేను, నేను భయంకర, నేను బురదలోనే ఉన్నా మొత్తం. కత్తుడు పట్టాడు, నేను పడలా అంతే. హ్మ్. అంటే నేను ఆ దాంట్లో ఆ రోజు నేను సూట్ అవుతా, నా ఫ్రెండ్ కాబట్టి అట్ట. ఇప్పుడు నాది అది హోటల్లో చేసాం కదా, వాళ్ళు టేస్ట్ నీ గ్రాండ్ ఉంది మా అన్నయ్య హ్మ్. హోటల్లో. హ్మ్. హ్మ్. అందులో చేసాము. అది దాంట్లో అమ్మాయి ఉంది కదా, ఒక అమ్మాయిని పెట్టి చేసాం. దాంట్లో వీడియో అంతా నేనే ఉంటా కదా, చెప్పేది A to Z. మా వాడు కూర్చొని ఉంటాడు అంతే. Best. ఎవరి రోల్ ఒకటి, ఎంత తీసుకున్నారంటే దాని గురించి ఏం చెప్తాం. అంతే. ఓకే. సో మీ ఛానల్ గురించి మాట్లాడితే, మీ ఛానల్ పోయింది ఒకసారి. అది ఐ మీన్ అదే మనందరికీ తెలుసు. అప్పుడు ఒక వీడియో వచ్చింది. ఇప్పుడు లేదది. యూట్యూబ్‌లో డిలీట్ చేశారు. మీరు నన్ను చూపించమన్నా నేను చూపించలేను. బట్ మిమ్మల్ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసది. ఒక వీడియో వచ్చిందని. అప్పుడు ఒక పెద్ద సెన్సేషన్ యూట్యూబ్‌కి. కావాల్సినంత మంది కావాల్సిన విధంగా వాడుకున్నారు. ఎందుకు అంత ఇబ్బంది పడి, బాధపడి, ఏడ్చి? నేను చెప్పాను, నేను ఆ వీడియోలో పక్క వీడియోనే చేసి చెప్పాను ఇట్లా. ఆ వీడియో ఆ రోజు సాయంత్రంకి ఆల్మోస్ట్ 1.5 మిలియన్ దాకా వెళ్ళిపోయింది. వీడియోని డిలీట్ చేసేసా ఫస్ట్ థింగ్. దానిగా ఉంచుంటే పక్క రోజుకు 4-5 మిలియన్ వ్యూస్ వెళ్ళాయి. నాకు దానికి భయంకరంగా డబ్బులు వచ్చాయి. ఆ తర్వాత నా సెకండ్ ఛానల్ భయంకరంగా సబ్స్క్రైబర్లు వచ్చేవాళ్ళు. ఆ రోజు 100K సబ్స్క్రైబర్స్ వచ్చారు నా సెకండ్ ఛానల్. నీకు కాదనట్లా. ఓకే. మిగతా వాళ్ళు చేయడం వల్ల వాళ్ళ కంటెంట్ వచ్చింది, నాకు వీడియో అయింది, వచ్చారు. నాకు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 3 days బ్యాక్ కూడా ఒక స్ట్రైక్ పడింది. మళ్ళీ ఓకే. 90 days ఆ స్ట్రైక్ అట్టే ఉంటుంది. అలర్ట్ కూడా ఛానల్లో చూపిస్తుంది. అది కూడా ఎవరికి చెప్పుకోను నేను. ఓకే. అసలు నాకు మ్యాటర్ కాదు. సెకండ్ ఛానల్కి స్ట్రైక్ పడిందంటే ఎంత కూల్గా మాట్లాడాను. ఇప్పుడు అది ఎంత మ్యాటర్ తెలుసా ఒక ఛానల్కి ఒక స్ట్రైక్ అంటే? కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్. అందులో చిన్నది కాదు అది, గట్టిది పడింది. ఇప్పుడా అప్పుడా? 3 days బ్యాక్ పడింది. మెయిల్ కూడా వచ్చింది నాకు, చూపిస్తాను ఓకే. కావాలంటే. మెయిల్ అది పడింది. కానీ అప్పుడు ఏంటంటే కొంచెం టూ పడ్డాయి అనమాట. ప్యానిక్ అయ్యా. ఒకటి అప్పీల్ చేసా, పోయింది, ఓకే. వెంటనే పోయింది. లేకపోతే నేను ఆ వీడియో కూడా పెట్టగలిగేవాడిని కాదు ఆ రోజు. 1 week వరకు వీడియో కూడా పెట్టలేదు. అవును అవును. అది పోయి అప్పీల్ చేసి పోయింది. అవును, నేను వీడియో చేసి పెట్టగలిగాను నైట్కి, భయం వేసి. ప్లస్ అది కాకుండా నేను ఏం చెప్పానంటే ఆ వీడియోలో, ఇది నా సెకండ్ ఛానల్, మళ్ళీ సడన్గా నేను కనపడకుండా పోతే మళ్ళీ 0 నుంచి అంటే కష్టం కదా, ఇప్పుడు చెప్పేస్తున్నాను అని చెప్పారు. మిగతా వాళ్ళందరూ దాన్ని ఏం చేశారంటే వీడియోలో చేశారు. పాపం వాళ్ళు నాకు హెల్ప్ చేద్దామని ఒక మంచి చేశారు. ఏ చూడన్నా అందరు పెద్దోళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. చాలా మంది రియాక్ట్ అయ్యారు. అవునా, ఇంకా ఛానల్ అవి వదిలేసాను నేను. ఏంటంటే మళ్ళీ దాంట్లో వీడియోస్ పెట్టారంటే వీడియోస్ కోసం నెగిటివిటీ వస్తాను వదిలేసాను. ఓకే. 4-5 months వీడియో లేదు దాంట్లో. 4-5 months 2 or 3 months వీడియోనే లేదు. అవును, 4-5 months తర్వాత సింపుల్గా ఒక వీడియో పెట్టా. ఆ తర్వాత మొత్తం కూల్ డౌన్. 1.5 lakh సబ్స్క్రైబర్స్ ఏమి ఉన్నారు దానికి. నేను ఒక చిన్న షార్ట్ వీడియో మ్యాంగో తింటాను సరదాగా, ఏముందలే వీడియో చేసి పెడదాం అన్నట్టుగా దాంట్లో పెట్టా. ఈరోజు 1.5 lakh ఉన్నారు. ఎల్లుండి సాయంత్రంకి 3.5 lakhs అయ్యారు సబ్స్క్రైబర్స్. 2 lakhs 2 lakhs వచ్చారు ఒక షార్ట్ వీడియోకి.
అదేముంది, నేను ఏడ్చి నాకు సబ్స్క్రైబర్లు కావాలని అంటే కావాలని చేస్తే ఆ 1.5 lakh సబ్స్క్రైబర్స్ ఏంది, 2 lakh సబ్స్క్రైబర్స్ నేను షార్ట్ పెడితే రాలేదు, సబ్స్క్రైబ్ చేయండి అని చేయలేదా? అది అర్థం చేసుకోవాలి తప్పుగా మాట్లాడేవాళ్ళు. కంటెంట్ అంతే. మీ కంటెంట్ మీద మీకు నమ్మకం ఉందని ఆ వీడియోకి ముందే అప్పుడెప్పుడో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడే చెప్పారు. నేను ఏం అడిగానంటే, అనుకున్నారా ఇట్లా ఫేమ్ వస్తుంది, ఇంత త్వరగా ఇట్లా రీచ్ అవుతుంది అంటే, నేను ఎక్స్పెక్ట్ చేశాను, నేను కోరుకున్నాను, నేను దానికోసం హార్డ్ వర్క్ చేశాను అని చెప్పారు అప్పుడు. మీకు గుర్తుంటే, నాకు గుర్తుంది అది యాక్చువల్గా. ఆ హార్డ్ వర్క్ ఉంది అనే విషయం తెలిసి కూడా అంత పానిక్ అయిపోయారు. అండ్ ఆ పానిక్ సిచ్యువేషన్ని పాజిటివ్గా మీకోసం చేసిన వాళ్ళు ఉంటే నెగిటివ్గా వాడుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కదా వీడియో తీసేసి మళ్ళీ చేసి పెట్టా కదా. ఎవ్వరు చేయొద్దు సబ్స్క్రైబ్ సెకండ్ ఛానల్కి. నేను చెప్పింది ఏంటంటే సేఫ్ సైడ్ అని అన్నాను అంతే. నన్ను చెయ్యొద్దు అని చెప్పి మళ్ళీ వీడియో కూడా చేస్తాను. నా మీద వీడియోలు చెయ్యొద్దు అని కూడా ఇంకో వీడియో చేస్తాను. మరి ఎలా వచ్చింది ఛానల్ బయటికి? స్ట్రైక్ అదే అప్పీల్ చేసుకున్నాను, కానీ ఒక స్ట్రైక్ మాత్రం ఉండిపోయింది. చాలా రోజులు అయింది కదా, 90 days తర్వాత అది పోయింది. ఓకే, అంతా ఇప్పుడు ఏం లేదు, ఆల్ గ్రీన్ అనుకున్నాను. కరెక్ట్ 2 days బ్యాక్ నీకు చెప్పాను కదా, కాల్ చేశారు రోజు. మళ్ళీ స్ట్రైక్ పడింది. స్ట్రైక్ పడింది రా అంటే, ఏందని అంత కూల్గా చెప్తున్నాను, ఎట్టనా రా నాకు కూర్చున్నావు, అది నువ్వు ఎవడ కూర్చున్నా అది బాదు, 90 days ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, అదే మళ్ళీ పోద్ది. ఈసారి ధైర్యం వచ్చేసింది. ఈసారి ధైర్యం ఉండింది, బట్ అది దాన్ని ఏమంటారు, ఆ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్, అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా పని? అంటే యూట్యూబ్ గురించో వీడియోస్ గురించో కాదు, నార్మల్గా అంత పానిక్ అయిపోయే సిచ్యువేషన్. అది నేను చెప్పలేము, అది మాట్లాడు. అలాంటి సిచ్యువేషన్ వస్తూ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి, వస్తా ఉంటాయి. వస్తాయి. ఏం లేవాడికి ఏం బాధ వేసిన డైరెక్ట్ ఫోన్ వస్తుంది. అది రాత్రి 1 గంట 1:30, కానీ ఒక రింగ్కే ఎత్తేస్తాం. ఒక రింగ్కే ఎత్తేస్తాం. ఏది ఏ టైం అయినా ఏదేమైనా ఎవరికి ఫోన్ చేస్తారు అట్లా? ఈయనకే ఏది వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత హ్యాపీనెస్ వచ్చినా, ఏం జరిగినా చిన్న సెకండ్లే ఎవరు నీ దగ్గర. కింగ్డమ్ లో సాగు మమ్మల్ని యుద్ధం చూసారా? అన్నా అంటే ఉన్నానంటావు. ఇద్దరు తలదించుకుంటే అది నేను మీ ఇద్దరికి డెడికేట్ చేస్తున్నట్టుంది ఆ సాంగ్. మళ్ళీ ఎందుకు కింద పెడతారు, సాయి గడికి బలిసింది. అవును కదరా, ఖచ్చితంగా యాంకర్ నవ్వుతా ఉంది, ఏం జోక్ లేకపోయినా. జోక్ లేకపోయినా యాంకర్ నవ్వుతా ఉంది. చిన్నగా నవ్వండి, వాళ్ళు ఏం పని చేస్తున్నారు. ఇలాంటి కామెంట్లన్నీ భయమేస్తాయి ఎప్పుడైనా? అంటే చూసి నవ్వుకుంటారా, వదిలేస్తారా, లేకపోతే ఎందుకు ప్రధానికి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు అనుకుంటారా? అట్లేం లేదు, కొంతమంది ఉంటారనమాట అదే పని కాసుకుని ఏదో ఒకటి ఎత్తికి పెట్టాలని. పట్టించుకోకూడదు పాపం. వాళ్ళు పొద్దు నుంచి టెన్షన్లు పడి వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తీర్చుకున్నానికి వచ్చాట ఒకటి వేసి వెళ్తారు. నేనే పడాలి ఫ్రస్ట్రేషన్, ఇప్పుడు నా కామెంట్ చూసి వీడు పడాలని ఒకటి వేసి వెళ్తారు. మనం వాటిని పట్టించుకొని వాళ్ళకి తెలియదు. సో బన్నీ, ఎందుకు పేజ్ ఒకటి అసలు స్టార్ట్ చేయాలని ఆలోచన? నేను ఈ క్వశ్చన్ నాకు అసలు లేదు. లాస్ట్ ఇయర్ వినాయక చవితికి నేను ఎందుకు స్టార్ట్ చేస్తాననే పోతుంది, మీరెందుకు చేయలేకపోతున్నారని పడండి. ఏంటి మమ్మీ ఎవడు? సరే సిగ్గుపడతాం, ఉన్న ఆన్సర్ చెప్పు. అదే నార్మల్ గా వినాయక చవితి కూర్చోన్నాం, ఏదో చేద్దాం అని చెప్పి ఒక ఫోన్ తీసుకొని వినాయకుడు ముందు ఒక మీమ్ చేసాం. అది అంతే రీచ్ అయిపోవాలా. తర్వాత నాకు అప్పుడు దాకా ఇంట్రో పెట్టినాను. అది ఫస్ట్ టైం డీజే పెట్టారు. డాన్స్ అంటే చాలా ఇష్టం. ఎగిరేసా అందరిలో. మా అమ్మ చూసిన దాని కానీ ఎగిరేసా. ఎవరన్నా నాకు కళ్ళు మూసుకొని వేసేస్తా. ఫస్ట్ అబ్బా డాన్స్ బాగా వేస్తున్నావు అది ఇది అన్నారు. తర్వాత డాన్స్ రీల్స్ తీసా. కాలేజ్ ప్రతి ఈవెంట్లో ఫస్ట్ నా పేరు రాస్తారు డాన్స్ లో బన్నీ అని చెప్పి. అట్టా డాన్స్ వేస్తా. తర్వాత ఒక కామెడీ వీడియోలు తీసాం మా ఫ్రెండ్స్ అందరం. లంచ్ బ్రేక్ లో అందరూ డాన్స్ మీదే ఉండేది ఫుల్. డాన్స్ అంటే భలే ఇష్టం ఇప్పటికి కూడా. తర్వాత కొంచెం మనం ఫైనాన్షియల్ గా తెలిసిందే కదా ఫస్ట్ లో అండి. ఇప్పటికి కూడా ఏముందా మీకు విషయం తెలుసా? తెలీదు అంతేం లేదా, లోపల బచ్చిపోయి ఉండే. సాయి గారు ఒక ప్రమోషన్ కి ఎంత తీసుకుంటారు నేను లైవ్ లో చెప్తా. 116 తమలపాకు ఒక్క ఒకసారి ఒక జాకెట్ ఆంటీకి ఎత్తుకెళ్తారా? కొంచెం ఫైనాన్షియల్ గా అట్టుండే. డాన్స్ అంటే బాగా ఇష్టం. డాన్స్ క్లాస్కి వెళ్ళలేడు. మిగతా వాళ్ళు డాన్స్ క్లాస్ అంటే కిటికీలో చూసి నేర్చుకునేవాడు. కిటికీలో చూసి కాదు కానీ టీవీలో వచ్చినప్పుడు నేర్చుకునేవాడు. ఆ తర్వాత ఒక డాన్స్ మాస్టర్ వీడు వేడి నీలో ఏదో ఉందిరా, ఏదో నాలాగే డాన్స్ చేస్తాను, కాళ్ళు పని చేయవు పాపం. ఈ సినిమా కూడా నాకు తెలుసు. మీరు సినిమా పేరు గెస్ చేసి కామెంట్ చేయండి గైస్. నేర్చుకున్నాను, అలాగే డాన్స్ చేస్తుంది. వీడు హైలైట్ ఏంటంటే అసలుకి మొన్న ఆయన కళ నెరవేర్చాడు. ఆయన ఎక్కించుకొని డాన్స్ చేస్తాడు పైన. పాపం తను సీరియస్ గా నిజంగా ఏం జరిగిందని చెప్తుండే. సీరియస్ ఏంటి తను సో సీరియస్. ఓకే, లైఫ్ ఇస్ నాట్ ఏ జోక్. లైఫ్ ఓ జిందగీ అయిపోయింది. నాకు కూడా వచ్చు.
ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయి కానీ ఏడిస్తే కన్నీళ్ళు రాలుతాయి కానీ నవ్వితే పళ్ళు రాలే. అయినా బర్రీ టాయిలెట్కి వస్తే చీంక వాటర్ ఫాల్స్ లాగా కనిపిస్తుంది. ఏం మాట్లాడుతుంది నీకేమర్థం కాదు. మీరిద్దరే మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లా. కాదు, ఈ ఇంటర్వ్యూ కింద బన్నీ ఇన్నోసెంట్ అని కామెంట్లు రాస్తారు అప్పుడు. నేను ఇన్నోసెంట్, నేను క్లాస్ ఏముంది నిజమే కదా, నిజమే ఇన్నోసెంట్. ఇద్దరు innocent. ఇంటర్వ్యూ నేను కాలేజీలో కూడా ఇటు వెళ్తా. బ్యాంకాక్ వెళ్ళి వీడియోలు చేస్తారు. అయ్యో నేను క్లియర్ గా చూపించాను, నేను ఏం చేస్తాను A to Z మార్నింగ్ టు నైట్ వరకు క్లియర్ గా వీడియోలో పెట్టాను. ఆ మొత్తం 24 గంటలు బెటర్గా పెట్టాను. చిన్న పాపని ఎత్తుకొని తిరిగా, ఫ్యామిలీ ఉండింది. అయ్యో అన్న కాదు, పాప అంటే గుర్తొచ్చింది. థియేటర్ పాపని తీసుకొని వెళ్ళిపోయి బాబోడు అదే బాబుని తీసుకొని వెళ్ళిపోయి అమరేంద్ర బాహుబలి ఏ అంత అంటే సినిమాలు పిచ్చా లేకపోతే అలా చేస్తే వైరల్ అవుతారనా? వైరల్ అవుతాం అంటే ఏం చేసినా అవుతాం మేము. వైరల్ అవ్వాలి అనుకుంటే మేము కంటెంట్ మీరు ఏం చేసినా అవుతారు. అది ఒక ఇష్టం మీద చేసాం. అది వాడు ఆ రోజు ముందర ఆ చీచుగాడు వీడు అల్లుడు, వాడు ఆ రోజు ముందర రోజు కేరాం మూవీకి వెళ్ళి నవ్వుకుంటా అది వచ్చి ఎవరికి తెలియదు, కేరానికి వెళ్ళాడు వాడు. మేమేం చేసాం అప్పటికి 10 seconds, జస్ట్ 10 seconds 3 టికెట్లు కొని మా అన్న దగ్గర పర్మిషన్ పర్మిషన్ తీసుకోండి. తీసుకొని వాళ్ళు వాడికి దూది దూది పెట్టి చేతిలో పాలు పెట్టి నేను బనానా మొత్తం నలిపి ప్యాంట్ అంతా బనానా వాడు ఏడిస్తే మళ్ళీ పెడదామని చెప్పి బనానా జోబులో పెట్టుకొని పోతే కారులో ఇంటి దగ్గర నుంచి కారులో ఎక్కించుకొని తీసుకొచ్చి మొత్తం అంతా ఎవరికి కనపడు. వీడు ఎత్తారు బస్సు పిల్లలు తొంగొకడు ఎవడో వీడియోలు చేశాడు నాయన బుద్ధులు తిడతా. దాని కింద కామెంట్ లో కూడా బుద్ధుందా అసలు పిల్లాన్ని తీసుకొని వెళ్ళిపోతారా, అదే తెలుసా? ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ అంట పిల్లలు బయటికి తీసుకెళ్తే ఇంక పిల్లలు కనకూడదురా. ఏంది బీటెక్ చదివిన వాళ్ళు కూడా డాక్టర్ అయ్యారు రోజు. నేను అదే కామెంట్ పెట్టి అందరు డాక్టర్లు అవ్వద్దని చెప్పి పిన్ చేసి అయినా డాక్టర్లు అయ్యారు. 10 seconds వాడు ఇట్లా చూస్తున్నాడు స్క్రీన్, వాడు బయటకు వచ్చి ఏరా చీచు అంటే నవ్వుతాడు కొట్టి కొట్టి. వాడికి బాధ లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళకి బాధ లేదు. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పించి మా అక్క Silent. ఆ వీడియోలో వీళ్ళు లేడు, కింద కామెంట్స్ నా అల్లుడు అని పెట్టి పోయేసి నాలుగు అని ప్రౌడ్ గా పెట్టా. వాడు నాలుగు అండి సిగ్గులే కామెంట్ చేసి మళ్ళీ నాలుగు అంట అని చెప్పి 1000 లైకులు కొట్టేసి ఒక 200 కామెంట్లు పెట్టేస్తారు. మా నాయన పోయేసి కామెంట్ డిలీట్ చేసేసి ఎక్కడ ఏం చేసినా ఎక్కడ తప్పులేస్తారు కావాలని. కామ్గా పన్నీర్ రిలీజ్ తీసుకున్నామా పక్క వచ్చేస్తాం. ఓకే, విల్ గో టు నెక్స్ట్ రౌండ్ పేరు ఎచ్చలాడు సమోసే. ఫస్ట్ కొంచెం మిరపకాయ కొరకండి. నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తా, ముందు మిరపకాయ కొరికి ఆ టంగ్ ట్విస్టర్ చెప్పాలి నాకు. నాకు అసలు నోట్ జరగదు సచ్చా. నేను నాకు వచ్చినప్పుడు కొరుకుతా ఉంది సగం మిరపకాయ. నాది కూడా సగం ఏడో పెట్టా. ఇదిగో నేను చెప్తున్నా, అది మీరు ఫాలో అయిపోవాలి, నన్ను చెప్పమని అడగద్దు. ఓకే, కచ్చా పాపడ్ పక్కా పాపడ్, వెంటనే ఫాస్ట్ గా ఫైట్. కచ్చా పాపడ్ పక్కా పాపడ్ హిందీ కాదు, అది టంగ్ ట్విస్టర్ అంతే. 5 times చెప్పాలి నాకు. కచ్చా పాప పాప కాదు, కచ్చా బాబా కచ్చా బాదం. కచ్చా బాదం కచ్చా పాపడ్ అప్పడం. ఓకే, కచ్చా పాపడ్ పక్కా పాపడ్. నీకే నోట్ జరగట్లా, ఇది మళ్ళీ టంగ్ ట్విస్టర్ అన్న. మీరు కరెక్ట్గా మీరు చూడకుండా వెంకటేష్ అంటాడు ముందు నిక్కచ్చిగా. కచ్చా పాపడ్ పక్కా పాపడ్. ఓకే, మళ్ళీ చెప్పండి. కచ్చా పాపడ్ పక్కా పాపడ్, కచ్చా పాపడ్ పక్కా పాపడ్, కచ్చా పాపడ్ పక్కా పాపడ్, కచ్చా పాపడ్ పక్కా పాపడ్. నేను చెప్పేసా. ఇప్పుడు మీరు 5 times అంతే ఫాస్ట్ గా చెప్పాలి. ముందు అది కొరుక్కోండి నోట్లో. మీరు కోరిక చెప్పండి. నేను ఐఎమ్ ది హోస్ట్. హోస్ట్ కొరకండి కానీరా. నాకు కాదు నీకు, ఇద్దరికి సేమ్. నాకు వేరేది కావాలా? మీరే తీసుకుని ఓకే, 4 ఎర్ర లారీలు. వదిలేరా రే. అన్న నేను కూడా చెప్పేస్తా ఎలా లారీలు. మాకు అసలు రావాలన్నా రాదు. రంగాన్ లంగా అంట రావాలి కదా వాడికి. నిజంగానేనా? అంటే ఫాస్ట్ గా పలకడు. కిలాన్ అంటాడు. ఏం చూసేశారు? వేసుకుంటాను అక్క, ఒక సెకండ్ అక్క నవలాలి ముందు. ఏం నవ్వలేదే, అది పనిష్మెంట్ అవుద్ది. చెప్పకపోతే చెప్తా. సరే, నోట్లో ఉంది కదా, చెప్పండి ఫాస్ట్ గా. అయిసారి పక్కా పాపడ్, కచ్చా పాపడ్ పక్కా పాపడ్, కచ్చా పాపడ్ పక్కా పాపడ్. యారా మిరపకాయ కారం రా. హలో, మీరు అది మీరు గెలుచుకుంటేనే తింటారు. కొనుక్కుంటే తినేది. సాయిరామ్. ఓకే, కచ్చా పాపడ్ పక్కా పాపడ్, కచ్చా తింటా చెప్తున్నాను మెత్తగా. కచ్చా పాపడ్ పక్కా పాపడ్.
ఫాస్ట్ గా 5 టైమ్స్ చెప్పమన్నారు, చదువుతున్నారు మీరు. అది కూడా అది దీన్ని మిరపకాయ తిని చెప్పాలి నాకు. అయ్యో మిరపకాయ బలి కారంగా ఉందండి. ఓకే బన్నీ. నాకు వేరేది కదా. ఆహా వేరేది కావాలా? కచ్చా పాపడ్ పక్కా పాపడ్. అది ఫాస్ట్ గా చెప్పాలి. ముందు నవ్వులు కొంచెం. బలి ఉంది తెలుసు అది. బాగుందా? నేను కూడా తింటా. నేను తెప్పించా అది. నాకు కావాలి అది. నోట్లో వేసుకోకుండా ఏదో అర్థం చేసేవా? ఎమ్మి ఉందిరా. ఓకే రెడీ ఫాస్ట్ గా. ఫస్ట్గా ఏంది? కచ్చా పాపడ్ పక్కా పాపడ్. అంతే. నాకు అలవాటు అయిపోయింది. దాకా అదే అనుకుంటా. Spelling ఏమన్నా రాయన్నా? గోవిందా గోవిందా అనుకుంటే వెళ్తుంటాయి కదా మనం. కచ్చా పాపడ్ పక్కా పాపడ్. కచ్చా పాపడ్ పక్కా పాపడ్. కచ్చా పాపడ్ పక్కా పాపడ్. వచ్చిందిరా అది తెలుగు అక్క. తెలుగు కావాలి. సరే. ఎర్రలారి నల్లలారి రాలేంది. 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు. ఓకే ఫస్ట్. 4 ఎల్లలా అయిపోయింది. నవలరా దాన్ని నవలరా. నవలరా నోట్లో అది నవ్వలాలి. నవలాలరా. తప్పు చెప్పిన ప్రతిసారి నవ్వలాలి. ఓకే బుక్కులో పెట్టుకొని ఉత్త పళ్ళు నవ్వుతున్నాడు. అబ్బా మండుతున్నట్టుంది. 4 ఎల్ల లారీలు 4 పచ్చ లారీలు. 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు. అవి లారీలు కావు, లారీలు. 4 ఎల్ల లారీలు టిప్పర్లు అని చెప్తా. తప్పు తప్పు చెప్పినాడు నవ్వలాలి. తప్పు చెప్తే ఒక నవ్వాలి. ఏం ఇంత కారం చూసారు చిన్న సెకండ్ నవ్వాలంటే ఉన్నది. నటిస్తుంది. ఇక్కడ పాపం కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. నేను సావిత్రి కంటే యాక్టర్. ఓకే ఫాస్ట్ గా. అది కూడా యాక్టింగ్. సావిత్రిని మించి యాక్టర్ అంటే 2 చుక్కలు అక్కడి నుంచి తెప్పిస్తారు. fast. ఏందా తీరదాన్ని నవ్వట్లేదు నువ్వా? బా చెప్పు. దాన్ని నవ్వినట్టు రొత్తున్నాడు. కరెక్ట్. 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు. 4 ఎర్ర లారీలు. ఫాస్ట్ గా. ఇంకా ఫాస్ట్ గా ఫ్లాష్ మ్యాన్. 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు. మీరే 2x పెట్టుకోవచ్చు కదా. లారీలు కావాలి, లారీలు. సరే పాస్. కచ్చా పాపడ్ పక్కా పాపడ్. కచ్చా పాపడ్ పక్కా పాపడ్. కచ్చా పాపడ్ పక్కా పాపడ్. కచ్చా పాపడ్ పక్కా పాపడ్. పోయింది. లాస్ట్ ట్రై. వేరేదేమన్నా. ఇదిగో ఇప్పుడు గెలిస్తే అది తింటారు. ఒక స్పూను. మరి దాన్ని నవ్వలేదు కదా నిన్న నుంచి. అబ్బా నవ్వలరా అట్టే నవ్వులు. అబ్బా అసలు అదే శత్రువులు ఎక్కడ ఉండరు. ఆయన నవ్వలేడని నువ్వు నవ్వలాలని. లేదు ముసారవన్నీ. లాస్ట్ ట్రై. ట్రై చేయ మరి. 4 ఎర్ర లారీలు. కచ్చా పాపడ్ కదా. కచ్చా పాపడ్ పక్కా పాపడ్. కచ్చా పాపడ్ పక్కా పాపడ్. కచ్చా పాపడ్ పక్కా నాకు రాదు. నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తా, ఒకటేసారి చెప్తా. చెప్పాలి. ఫస్ట్ మిరపకాయ కొనుక్కోండి. నేను ఎందుకు గుర్తా? మేము అడుగుతాంగా, తీసుకోండి. నిన్న తినాలి మీకు. అది ఇప్పుడు నాతో పాటు మీరిద్దరు కూడా తినాలి. మరి మీరంతే ఫాస్ట్ గా చెప్పండి, నేను అంతే ఫాస్ట్ గా చెప్తాను. మీరు ఇంకా క్వశ్చన్ రాసుకొచ్చి చెప్పారు. మా కింగ్ బాంబ్ వెనకేసుకొని ఫోన్ కి. ఓకే ఫాస్ట్ గా చెప్పాలి. నువ్వే చెప్పాలి ఇప్పుడు. మీరు కూడా చెప్పాలి. కొరికి కట్ అయిపోవాలి. నేను కళ్ళు తిరిగి పడిపోతాను. నాతో అవ్వదు. ఇంతలో ముక్క మింగ ఇందాక మింగల అది అక్కడే ఉంది. నవ్వుతా కూసారు బయటికి. అంత లేదు ఇంకొంచెం కష్టం అవ్వ. ఇదే అమ్మాయి కదా కొంచెం. ఓకే తొందరగా. కానీ టంగ్ ట్విస్టర్ అని చెప్పు. బిట్టి బాట్ ద బటర్ బటర్ ఇస్ బిటర్ టు మేక్ ద బిటర్ బటర్ బెటర్ బటర్ బిట్టి అట్ సమ్వాట్ బెటర్ బటర్ టు మేక్ ద బిటర్ బటర్ బెటర్ బటర్. కానీ చెప్పు. దీనికంటే బెటర్ ప్రేమను ప్రేమగా ప్రేమించి ప్రేమగా చూసుకుంటే ఇట్లాంటి చెప్తా. అది రాదు. ప్రేమ అయితే నవిల్ మింగయ్యి. తెలుగులో ఒకటి ఉంటుంది అన్న, ఒకటి పాతకాలంలో ఒకటి ఉంటుంది. వద్దురా ఇది చాలరా. అది వస్తుంది. తెలుగులో ఒకటి ఉంటుంది అన్న, రాజు. అది లేదు నవలండి. నవ్వుతున్నా నేను చూస్తాగు ఒక నిమిషం. తెలుగు ఇంట్రెస్ట్ బలం ఉంటుంది. కానీ నువ్వు చెప్పు ఇంత బెటర్ అయిపోయిందిరా. బటర్ అయిపోయింది. ఒప్పేసుకుని చెప్పలేము. చెప్పలేని ఒప్పుకునే మొత్తం తినేయాలి. సరే ట్రై చేస్తా. బిటర్ బటర్ బిట్టి బాట్ ద బటర్ ద బటర్ ఇస్ బిటర్ టు మేక్ ద బిటర్ బటర్ బెటర్ బటర్ బిట్టి అట్ సమ్వాట్ బెటర్ బటర్ టు మేక్ ద బిటర్ బటర్ చిన్నగా చెప్తే అంతెవరు చెప్తాను. నేను ఇందాక ఇచ్చిన టంగ్ ట్విస్టర్ అది నాది. ఇది నా క్వశ్చన్. అంతే ఇంతే ఉండాలి. అది కూడా ఇంతే ఉండాలి. అది కూడా ఈ క్వశ్చన్ ఒక్కసారి చెప్పారు నాకు తెలుసా ఒకరు ఈ టంగ్ ట్విస్టర్. కానీ అట్టే గుర్తు బిట్టి బటర్ బాడ్ బిట్టి బటర్ బాడ్. అరే ఏంట్రా ఇది? ఏంటది? ఇప్పుడు మిరపకాయ మొత్తం తింటా చూడు. బిట్టి బాట్ ద బటర్. బిట్టి బాట్ ద బటర్. అది నువ్వు చెప్పకూడదు, నేను చెప్పేది వినాలి. నేను పూర్తిగా చెప్పలేను. కొంచెం కొంచెం వింటా. బిట్టి బాట్ ద బటర్. ఏందది? బిట్టి బాట్ ద బటర్. The butter is bitter. To make the bitter butter better butter, bitti add somewhat better butter to make the bitter butter better butter. Bitti bought the butter to make a bitter. Butter is better. తర్వాత నవ్వులు మొత్తం నవ్వులు.
మొత్తం ఎట్లా అవుతారు పిచ్చా? నాతోటి కాదు. అవుతుంది తిను. బాగానే ఉంది, అంత కారం ఏం లేదు. బీన్స్ తెచ్చినట్టున్నారు, మిరపకాయని. బీన్స్ ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఫస్ట్ ఆన్సర్స్ రావాలి. ఫాస్ట్ ఆన్సర్స్. ర్యాపిడ్ ఫైర్. ర్యాపిడ్ ఫైర్. అంటే మరి 3 సెకండ్లు అట్టే ఏం లేదులే కానీ చెప్పొచ్చు మంచిగా. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. నాకా వాడికా? ఫస్ట్, ఓకే డా. సెకండ్. బన్నీ కానీ రా అన్నానని చెప్పి మళ్ళీ కింద కామెంట్ సాయిగాడికి బలిసింది బన్నీ రాగి అంటాడు. నాకంటే 4 years చిన్నోడు. ఇంకా వీళ్ళు నా ఫ్రెండ్స్, అందుకే నేను కొంచెం క్యాజువల్ గా మాట్లాడినా. అట్లా మీరు అవన్నీ ఉండవు ఇందులో. అది నువ్వు మీరు అనుకున్నారు, మీరు అందరు అట్లా అనుకోకండి. మేమందరం ఫ్రెండ్స్ అన్నమాట, ఒకటే ఊరు. సో మీరు అట్లా అర్థం చేసుకోండి. అది బాగుంది. ఓకే బన్నీ, సాయి బర్త్డే ఎప్పుడు? May 27. కరెక్టా కదా? వెంటనే చెప్పాలి పక్కన. కరెక్ట్. సాయి ఫేవరెట్ కలర్? స్కై బ్లూ. కరెక్ట్. బ్లూలో అన్ని కలర్స్, ఆయిల్ బ్లూ, స్కై బ్లూ. సాయి ఫేవరెట్ ఫుడ్? ఇదిగో ఇదేంటిదే. ఫ్రూట్ కస్టర్డ్. ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్. ఫ్రూటా ఫుడ్డా? అది ఫ్రూట్ కస్టర్డ్. ఫ్రూట్ కస్టర్డ్. యా. ఫ్రూట్స్ ఇష్టం. సాయి కోపం వస్తే ఏం చేస్తాడు? బ్లాగ్ చేస్తాడు. బ్లాగ్ చేస్తారా? కాదంట, మాట్లాడకుండా ఉండిపోతా అంతే. రాంగ్ ఆన్సర్. ఏం చేయమంటారు? వాడు నేను మాట్లాడకుండా ఉండిపోయాను. వాడు ఏం చేస్తాడు తెలుసా? బతిలాడుకుంటా ఉంటాడు. బదిలాడతాడా? బతిలాడుతానే ఉంటాడు. వేరే ఫస్ట్ మా చుట్టుపక్కల మా అన్న వాళ్ళకి లడ్డు అని ఒకటి ఉన్నాడు, వాడికి అందరికి కాల్స్ వస్తాయి. వాళ్ళందరి దగ్గర నుంచి నాకు కాల్స్ వస్తాయి. సీరియస్లీ? అవును. ఊర్లో ఉండే వాళ్ళందరూ ఫోన్ చేసి సాయి మాట్లాడలేదు వాళ్ళందరూ నాతో. వచ్చి బన్నీతో మాట్లాడట్లేదు, నాకు కాల్ చేశారు. బన్నీ కాల్ చేసి ఆడేస్తాను. బన్నీ 10 ఫోన్లు వస్తాయి. నేను సాయితో గొడవ అయ్యి ఎప్పుడైనా ఏడ్చిన రోజు ఉందా? నిజంగా ఎన్ని రేవా? నిజంగా ఏడ్చాడా? ఆడేస్తాడు. వాడికి ఎట్లాంటి సెన్సిటివ్. ఇప్పుడు మీరు నన్ను తిట్టితే బయట పోనగానే ఏడ్చుకుంటా పోతా. అవును, ఎయిట్ చేస్తాడు నిజంగా. నేను. అలాంటి ఒక గొడవ ఏంటి మీ ఇద్దరి మధ్యలో? ఎప్పుడైనా మీకు ఎమోషనల్గా ఏడిపించిన గొడవ మీ ఇద్దరి మధ్యలో ఉన్నది? సినిమా స్టోరీ అల్లదు. లేదు, బ్యాట్ ఇవ్వలేదు, నేర్చాడు ఒక రోజు భయంకరంగా. నాదే అనమాట క్రికెట్ బ్యాట్. అది క్రికెట్ ఆడడానికి వెళ్ళినప్పుడు బ్యాట్ ఇవ్వలేదు వాడికి. వీడు ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటుంది, చిన్న బ్యాచ్. ఆ బ్యాచ్ తో ఆడుకుందని బ్యాట్ లేదని చెప్పి నాకు లిటరల్లీ ఏది అవ్వదో ఏమో మాకే తెలియదు. అదిగో అతనికే తెలియదు క్రికెట్ ఎప్పుడు ఆడాడని. మర్చిపోదు. నాకు కొంచెం మెమరీ లాస్ అంటే అట్ట కాదు, గజనీ అంత కాదు, నార్మల్ గా. ఆయన ఫేవరెట్ పర్సన్ ఎవరు? నేనే. రైట్ ఆన్సరా? వన్ ఆఫ్ ద ఆన్సర్ అంతే. అంటే చాలా ఉంటారు కదా, వీడు కూడా. నెక్స్ట్ అమ్మ వాళ్ళు మళ్ళీ అట్టేస్తారు దాన్ని. ఒరే పుట్టినరోజు ఎప్పుడు రా? May 27. నీది? నా తెలియదు. మొన్నే కదా. సాయి ఏ స్కూల్లో చదువుకున్నాడు? చాలా స్కూల్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఎన్ని స్కూల్ నాకే తెలియదు. నేను ఏ స్కూల్లో చదువుకున్నాను? నోడు అంతే, నాలాగే చాలా మారాడు. 6 మారా నేనే. నాకే తెలుసు. సాయికి ఎమోషనల్ థింగ్ ఏంటి? ఫాస్ట్ మన ఎమోషన్ ఏందా? యూట్యూబ్ రే మన ఎమోషన్ ఏంది? రే మంచి రికార్డ్ అవుతుందా? ఇది మర్చిపోయా. ఏంది చెప్పండి. తెలియదు. సార్ సమోసా తినమనింది. సమోసానా? రాంగ్ సమోసానా? దాని అన్ని తప్పులే చెప్పుకుంటాను అయితే. ఒక సమోసా తింటున్నాడు గైస్, చూడండి. ఫైనల్లీ ఓనర్ ఆఫ్ సమోసా కాదు. ఆ సమోసా ఎప్పుడు దొరుకుతాడు? ఆ బాయ్ ఎవరు? ఆ బాయ్ నేనే కదా. మీ చోట్ల కాదు, ఆహా బాయ్ మీరే. ఆ రింగుల జుట్టు ఒక విగ్ వేసుకొని వచ్చారు. ఇంకొక అతను మీ అన్న కదా. మీ అన్న వచ్చాడు. ఆ బాయ్ ఎవరంటే, బాయ్ అంటే నువ్వు బాయ్ అయితే నేను బన్నీ పెట్టే అన్నారు కదా. ఆ బాయ్ ఎవరు? మీ అన్న. ఎవరు? అదే ఎవరు? 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 నేను కూడా తెలుస్తున్నా ఎవరు. ఎవరు చెప్పు. సీరియస్ అడ్ తీస్తాం. బాయ్ మా అన్నయ్య చిన్నప్పుడు ఎత్తుకెళ్ళిపోతారు వాళ్ళని. చెప్పాడు కదా. ఆ స్టోరీ అంతా నేను మామూలు సినిమాలో కూడా చూసా, మీ దాంట్లో కూడా చూసా. నేను అది 2 years బ్యాకే చూసా. రిలీజ్ చేయడం లేట్ అయినసరికి సినిమా వదిలేశారు. 2 years బ్యాక్ చూసారా? అసలు ఇంకొక సిరీస్ అనుకున్నాం, అది 2 years 3 years బ్యాక్ నుంచి అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు. కాదు, మీరిద్దరు కలిసి ఎందుకు సిరీస్ ఏం చేయట్లేదు? ఇది ఇంకా హైలైట్ ఉంది. లాస్ట్ ట్విస్ట్ వదిలే. ఇంకా నువ్వు లాస్ట్ సిరీస్ చూడలేదంట. నాదే కదా వాయిస్.
వాయిస్ వినాలే, ఆ ఫోన్ లో వచ్చే వాయిస్ కూడా ఇదే ఉంటది. అదే మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు కదా, వీళ్ళందరూ బురదలో పడిపోయి దొలుతున్నారు, నువ్వు మాత్రం ఏం చేసావు అని అన్నావు. ఎక్కడ ఏ రోల్ అవసరం అదే రోల్ తీసుకురావాలా. తర్వాత నా రోల్ ఏదైతే వస్తుందో దాంతో ఇంకొక 2 సిరీస్లు కంటిన్యూ అవుతాయి. ఓకే, బన్నీ బర్త్డే ఎప్పుడు? ఇదే ఈ నెల 13 మొన్న అయిపోయింది, November 13. 13. అంతే. ఇంతసేపు ఆలోచించేవేంటి? బన్నీ ఫేవరెట్ కలర్ ఏంటి? కొన్ని బ్లాక్ ఇష్టం. నాకు కూడా తెలియదు. అన్ని నేను ఏం ఇచ్చిన బ్లాక్ కలర్లో ఇస్తాడు, నచ్చుద్దా. అదేలే కానీ. ఓహో, అది అందుకే నువ్వు దులుపుకుంటున్నావు. ఓకే, బన్నీకి కోపం వస్తే ఏం చేస్తాడు? ఏడుస్తాడు, భయంకరంగా ఏడుస్తాడు. కోపం వచ్చినా ఏడుస్తామా? కోపం వచ్చినా కూడా? కోపం రాదు. కోపం వచ్చిన బాధపడి ఏడుస్తావు కదరా. ఎందుకు కోపడ్డాని ఏడుస్తా? ఏడవడం కామన్. ఏడుస్తాడు, ఫస్ట్ ఏడ్ చేస్తాడు. అంటే మా ఊర్లో తిరణాలు జరిగాయి. అసలు ఆ ఊర్లో అత్తమ్మ వాళ్ళు అందరూ ఉంటారు. నేను అదేదో పోతుల స్వామి పెయిన్ పెట్టుకుని డాన్స్ చేస్తున్నారు. ఇది రియల్ స్టోరీ, నమ్మండి అక్క. పైన పెట్టుకుని డాన్స్ చేయమన్నారు. అన్న వాళ్ళందరూ అసలు మంచిదా నువ్వే ఏరా అన్నారు. నేను కొంచెం డాన్స్ బాగా చేస్తా కాబట్టి ఏమన్నారు, సర్లే అందరూ ఉన్నారు, అందరు ఉన్నారు వేసేద్దాం చెప్పి కొంచెం డాన్స్ చేసేసా. బాగా చేశా. 2 minutes చేశాక అందరు కావాలని మా అక్కలు, మా రిలేటివ్స్, కజిన్స్ అందరూ నువ్వు డాన్స్ బాగానే ఇలా అందరి ముందు పరుగు పోయింది. మొన్న రీసెంట్ 1 month బ్యాక్ అందరు చూసారు నీ పరుగు పోయింది అంటే తెలుసుకుంటామని ఏమనింది వాళ్ళే, నువ్వు డాన్స్ బాగా చేస్తావురా అని చెప్పి ఏమనింది వాళ్ళే. అందరు కావాలని నేను టార్గెట్ చేసి మాట్లాడుతాను, నేను కూర్చొని నేర్చుకుంటా ఉన్నా. మా అమ్మమ్మ వాళ్ళు అందరు దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకా రోజంతా అట్లాంటి సెన్సిటివ్. నేను బాగా చేశాను నాకు తెలుసు. బాధపడింది ఆడుందిరా. నేను బాధపడ్డా కదండి, బాగా వెళ్ళేదండి నాన్న. వాళ్ళు కావాలని ఆడుకోదానికి అన్నారు. బన్నీ వాళ్ళ మమ్మీ ఎప్పుడైనా ఫోన్ చేసి తన గురించి మీకు ఇచ్చిన పెద్ద కంప్లైంట్ ఏంటి? చేయదు అసలు. నేను డైరెక్ట్ మాట్లాడతా తప్ప కాల్స్ లో మాట్లాడు అసలు ఈ పొడి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మిమ్మల్ని మాత్రం ఇరికిస్తారుగా. సరదా అంతే. కావాలని ఇరికించిన వాడు జనరల్ గా మాట్లాడాలని చెప్పేస్తాడు. అదేంటంటే నేను ఇంట్లో చెప్పున్నాను, ఈ లీక్ చేసేస్తాడు. సో క్రియేటర్స్ ఉండే ఒక పెద్ద ప్రాబ్లం ఇద్దరికి. మీరు క్రియేటర్ కాదా? క్రియేటర్స్ ఉండే పెద్ద ప్రాబ్లం ఏంటంటే క్రియేటివ్ బ్లాక్స్. అంటే ఏంటి క్రియేటివ్ బ్లాక్స్ అంటారు వాటిని. కంటెంట్ లేకపోవడం, అసలు ఏం చేయాలో తెలియకపోవడం. కంటెంట్ లేకపోవడం అనే ఛాన్సే లేదు. ఏదైనా ఉంటది. ఇప్పుడు ఇదే ఒక కంటెంట్. అదే అసలు క్రియేటర్స్ ఉండే ప్రాబ్లం ఏంటి? అంతే, ఇంకెప్పుడన్నా రీచ్ డౌన్ అవడం అలాంటివి, స్ట్రైకులు పడడం. నేను ఒకటి మంచి ఫ్రెండ్, నాకైతే ఒక్క బ్యాక్ కామెంట్ పెట్టండి తీసుకోలేండి, మళ్ళీ స్టోరీ పెట్టా కూడా ఒక్కడి గురించి ఆలోచించి పెడతా. వీడు హైలైట్ ఏంటంటే మేము ఇన్స్టా స్టోరీ పెడితే నాది ఒక అరౌండ్ 2 lakhs, వీడు ఒక 2 lakh members చూస్తారు ఇన్స్టా స్టోరీ వరకే. నేను చూస్తాను, నెగిటివ్ కామెంట్ చూసేసి ఇట్లా చెక్ చేస్తాను అనమాట. నాకేంటంటే ఒక కామెంట్ మీద కొడితే మిగతా వాళ్ళు పెట్టిన కామెంట్లు అన్నీ కనిపిస్తాయి. నేను దేవుడు వీడియో పెట్టినా కూడా నాకు సబ్స్క్రైబర్లు వచ్చేయాలని చెప్పి దేవుడిని మొక్కుంటున్నావు అని పెట్టినాడు వాడు. తర్వాత ఏమన్నా ఏం చేసినా సరే వాడు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఓకే ఫైన్ వదిలేస్తా. లేదు కొత్తగా నెగిటివ్ కామెంట్ పెట్టినా కూడా ఓకే పెట్టుకొని ఏమైంది అన్నట్టు వదిలేస్తాడు. అట్ట కాదు, ఆ కామెంట్ వరకు స్క్రీన్ షాట్ ఈ స్టోరీలో పెట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ రాస్తారు కింద. అంటే నాకు నేను స్టూడెంట్ చిన్నపిల్లాను కదా, ఎందుకు అందరూ తిట్టుకుంటున్నారు, అందరూ ఎందుకు తిట్టుకుంటున్నారు అంతే. ఎందుకు తిట్టుకున్నా చెప్పి దాన్ని ఒక్కరికి స్క్రీన్ షాట్ పెట్టి, బ్రో నేనేం తప్పు చేయట్లా బ్రో, నేను ప్రమోషన్స్ చేస్తాను, నాకు ఇన్కమ్ నుంచి వస్తుంది, నాకేం యూట్యూబ్ లేదు, జస్ట్ యూట్యూబ్ లో నాకేం మోనిటైజేషన్ ఇన్కమ్ వస్తుందా, జస్ట్ ఇన్స్టా ప్రమోషన్స్ ఒక్కటే. మా మమ్మీ ఒకటే ఎంతసేపు కష్టపడాలి, ఈ వయసులో కూడా ఓన్ ఇన్కమ్ వస్తుంది కదా, మీకు నేను సగం కంటెంట్ ఇచ్చి సగం ప్రమోషన్ ఇస్తా, ముందు నవ్విస్తున్నాను కదా అని తిడతా ఉంటారు. మా బన్నీని తిట్టకండి గైస్, పాపం చిట్టి తమ్ముడు పాపం. ప్రమోషన్స్ చేస్తే తిడతా ఉంటారు. నేను చేసేది అప్పుడు 2-3 ఎన్ని ప్రమోషన్స్ వదిలేసుకుంటాను తెలుసా. నేను చేయను, నెలకి 10-20 వస్తాయి, పెద్ద పెద్ద ప్రమోషన్స్ కూడా వస్తాయి. మరి ఎందుకు వదిలేస్తారు? అదే నన్ను తిడుతా ఉంటారు కదా, ఇంకా ఎందుకు పక్కన తిడతారని వదిలేస్తారా? నిజంగా 15 వచ్చాయి, లాస్ట్ 15 వచ్చి ఒకసారి నేను చేసిన 3 చేసి, అది కూడా నాకు ఇంకా ఖర్చులకి మా అమ్మని అడగలేక, మా అమ్మ ఒకటే డాడీ లేరు, అమ్మ ఒకటే నేను అమ్మ ఇంట్లో ఇంకా ఏం అడుగుతావు అని చెప్పి. డాడీ లేరు, చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ ఒకటే చూసుకుంటున్నారు. అమ్మ ఒకటే, ఇంకా బీటెక్ ఫైనల్ ఇయర్, ఇప్పుడు జాబ్, అంత దూరం ఎందుకని ఇంకా రెవెన్యూ వస్తుంది అది ఎందుకు వదులుకోవాలని చేస్తా. చేసిన వెంటనే వేసుకుంటారు కామెంట్ లో, డబ్బులు చెప్పి బుద్ధులు పెడతారు. అమ్మ ఏం చేస్తారు? అమ్మ బ్యాంక్ అటెండర్ అంతే.
బ్యాంక్ అటెండర్. ఓకే. వీడియోస్ చేస్తారని తెలుసు అమ్మకి? తెలుసు. ఏమంటారు? స్టార్టింగ్ తిట్టేది చదువుకోవట్లే అని. ఇప్పుడు తిట్టి ఇప్పుడు అని తిట్టినా ఇప్పుడు కూడా తిడుతుంది. మొన్న కూడా కొట్టించుకుని వచ్చాయి. కొడతారు కూడానా? జుట్టు పట్టుకొని ఇచ్చి ఇద్దరికి. మా ఇంట్లో సామాన్లు అన్ని సొట్లు పడిపోయి ఉంటాయి. డబ్బర్లు గింటలు అన్ని ఇట్లుంటది మాది. అన్ని ఇసిరేయడమేనా? అన్ని ఇస్తాడు. మీకు ఇసిరేయడం ఉండదులే. ఇంట్లో దొరకదు కాబట్టి జుట్టు పట్టుకొని కొట్టుకోదు మా అమ్మ. నిజంగా మేమిద్దరం ఎందుకు పద్ధతిగా ఉంటాం. మాకు తాగడం అలవాట్లేదు, స్మోక్ చేయడం అలవాట్లేదు, ఒక బ్యాడ్ హ్యాబిట్ లేదు. మాకు ఎక్కువ సౌండ్స్ ఉండే ప్లేసులు కూడా నచ్చవు. ఎట్లా అంటే మూవీ హాల్స్ లో ఎక్కువ చిల్ అవ్వలేము. అంటే ఆ సౌండ్స్ అవన్నీ పెద్ద పడవు అనమాట. సో మేము ఏంటంటే మా రూమ్ మాకు ఇష్టం. మా కంఫర్ట్ జోన్ ఏంటంటే మా రూమ్. ఆ అలెక్సాలో పాటలు పెట్టుకుంటాం, అట్లా వెనక పడుకుంటాం, ఏమన్నా బయటకు వెళ్ళి క్రికెట్ ఆడతాం. అంతే. అంతే. నాకు అయిపోయింది. చూసాడేరా. సో ఎంత సంపాదిస్తున్నావు అని ప్రమోషన్స్ నుంచి ఒక నెలకి? క్రియేటివ్గా థింక్ చేసి పెట్టినా కూడా స్టిల్ మననంటే ఓకే, కానీ ఫ్యామిలీ వరకు వస్తే